మనమందరం వాక్యంలోకి వెళ్ళే సమయం కాబట్టి మనమందరం ప్రార్థన ద్వారా వాక్యంలోకి వెళ్దాం. మహోన్నత సర్వోన్నత సర్వశక్తుల దేవ యేసయ్య బలమైన ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నువ్వు చేసిన మేలును బట్టి కృపను బట్టి నీకు ఎంతగానో స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం ప్రభువా. మీ ప్రియమైన జీవితాల్లో నువ్వు చేసిన గొప్ప మేలుకై నేను స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మీ మాటలు వినబోయే సమయంలో మేము ఎదురుగా సహాయం దయచేయండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపినైనా వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని, భయభక్తులు గల శరీరాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. మీరు మాట్లాడబోతున్నారు తండ్రి, మేము భయం కలిగి భక్తి కలిగి తండ్రి మీ మాటలు వినడం సహాయం దయచేయండి. అనాలోచనతో మేము ఉండకుండా నాయన మా ఆలోచన ప్రభావం తగ్గిపోకుండా మీ ముఖం మీదే లక్ష్యం ఉంచి మీ మాటని వింటూ తండ్రి మేము ఆత్మీయతలో బలపడడం సహాయం దయచేయండి. మా తండ్రి, మా దేవుడు, మా ప్రభునైనా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. ఆమేన్. మన వాక్యంలోకి వెళ్దాం. పోయిన ఆదివారం ఎవరు వచ్చారు? అందరూ వచ్చారా? వాక్యం గుర్తుందా? దేని గురించి చెప్పాం? ఎవరి గురించి చెప్పడం గట్టిగా? పోయిన వారం వేశ్య అనే అంశం మీద దేవుడు మన అందరితో మాట్లాడినాడు. ఎన్ని రకాల వేశ్యల గురించి మాట్లాడుకున్నా? వెరీ గుడ్. 4 రకాల వేశ్యల గురించి మనం తెలుసుకున్నాం. వారిలో ఉన్న లక్షణాల గురించి మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి వేశ్య లక్షణం ఏంటి? తన జీవితాన్ని రక్షించుకున్న వేశ్య. వెరీ గుడ్. రెండో వేశ్య వెరీ గుడ్, తన పిల్లలని రక్షించుకున్న వేశ్య. మూడో వేశ్య వెరీ గుడ్, తన కుటుంబాన్ని రక్షించుకున్న వేశ్య. నాలుగో వేశ్య వెరీ గుడ్, తన ఊరి వారిని రక్షించుకున్న వేశ్య. ఒకసారి గట్టిగా చెప్పకూడదమ్మా. వెరీ గుడ్. చక్కగా దేవుని వాక్యాన్ని మదిలో ఉంచుకొని వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి. హల్లెలూయా. సరే, ఈ రోజు దేవుడు మనందరితో ఏ మాట్లాడబోతున్నాడు? ఏ మాట ద్వారా మనం ఆదరించబోతున్నాడు? ఏ మాట ద్వారా మనం ఆశీర్వదించబోతున్నాడు? ఏ మాట ద్వారా మనం హెచ్చరించబోతున్నాడు చూసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతారా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు ఎవరైనా తీసుకుని చదవండి. చదవండి. చదవడానికి చింతిస్తున్నారా? చదవండి, తీసుకుని చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. మహోన్నత సర్వోన్నత సర్వశక్తుల దేవా యేసయ్య, నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయనా, నీ దీన సేవకుని ప్రభువా, అల్పదాసుని ప్రభువా, నీ రక్షణ పాత్రను చేపట్టినైనా ఇదిగో నీ కలువరి రక్తాన్ని చేతుకొని ప్రభువా, నీ కరుణా పీఠం వదిలి నీ మధ్య సమయాలకు నేను వస్తుండగా ప్రభువా, వదిలిపోబడిన గొర్రె పిల్లవలే తండ్రి బలిపీఠం మీదనైనా నీ అగ్ని చేత కాల్చి పుటమ వేసి పరిశుద్ధపరిచినైనా మీరు వాడుకో బలమైన పాత్రగా కూరగాయలను వాడుకోమని ప్రతిపాడుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా వచ్చిన సంఘం మీద ప్రభువా నీ పరిశుద్ధాత్మ ప్రభువా విడుదల చేయించినాను తండ్రి. ప్రతి ఒక్క సంఘమునికి ప్రభువా విడుదల చెవిని, గ్రహించగల
గల హృదయాన్ని ఒప్పింపజేయు ఆత్మని ప్రభా యేసు నామములో విడుదల దయచేస్తున్నాం ప్రభా. ఈ సంఘంలో దేవదూత పరిచయం ప్రభా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము. అపవాది తంత్ర మంత్ర శక్తులని అడ్డంకులని యేసు నామములో బంధిస్తూ ప్రభా ఇక్కడున్న ప్రతి ఉపకరణం మీద మీ పరిశుద్ధ కల రక్తాన్ని ప్రోక్షించుస్తున్నాయినా ఇదిగో ఈ స్థాయిలో మీ కార్యములు జరిగించి ప్రభా మీరు మాత్రమే మహిమ ఘనత పొందుకోమని మా తండ్రి మా దేవుడు మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. అపోస్తల కార్యములు 2:3లో ఏం చెప్తున్నా అంటే మరియు అగ్ని వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. హల్లెలూయా. ఈ స్టోరీ గురించి మనకు తెలియాలంటే అది పెంతెకొస్తు అనే పండుగ. ఆ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే యేసు ప్రభు కల్వరి శిలువలో చనిపోయి తిరిగి 3వ దిన ఆదివారం రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఈ భూమి మీద 40 రోజులు ఉన్నారు. ఈ భూమి మీద 40 రోజులు ఉండి అనేక సూచనలను సూచక్రియల్ని తన శిష్యులకు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి చూపించారు. చూపించిన తర్వాత ఆయన పరలోకానికి ఆహ్వానమై వెళ్తూ శిష్యులకి ఏమని చెప్పాడంటే మీరు తండ్రి యొక్క వాగ్దానం వరకు కనిపెట్టుడి. అదేంటంటే నేను వెళ్ళిన తర్వాత మీ మీదికి పరిశుద్ధాత్మని దేవుడు పంపిస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలము పొందుతారని చెప్పి దేవుడు వాగ్దానం చేసి యేసు ప్రభు ఆహ్వానమై పరలోకానికి వెళ్ళిపోతాడు. తర్వాత 10 రోజులకి వీళ్ళందరూ ఒక 120 మంది యేసు ప్రభు చెప్పిన ఆ మాట బట్టి ప్రార్థన చేస్తూ సంఘంతో ఏకంగా కూడి అందరూ ఒక చోటు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10 రోజుల తర్వాత పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చింది. పెంతెకొస్తు అనే పండుగ వచ్చినప్పుడు దేశాల చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళందరూ ఆ కాలంలో యూదులకి అది శ్రేష్టమైన పండుగ. మనకి ఎలాగైతే క్రిస్మస్ ఈస్టర్ అనుకుంటామో పెంతెకొస్తు అనే పండుగ వారికి సంవత్సరంలో ఒకసారి వస్తుంది. ఆ ఒకసారి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న దేశాలందరూ ఆ పండుగకు వచ్చి ఆ పండుగ దేవుని ఆరాధించి వెళ్తారు. అలాంటి పెంతెకొస్తు పండుగ యేసు ప్రభు వెళ్ళిపోయిన 10 రోజులకి అంటే యేసు ప్రభు మరణాన్ని జయించిన 50వ రోజున వచ్చింది. వచ్చినప్పుడు అందరూ పండుగలో ఉన్నారు. ఒక 120 మంది శిష్యులు 12 మంది 11 మంది కాదు మరొకరు ఎంపిక చేస్తున్నారు. వారు 12 మంది యేసు ప్రభు తల్లి గారైన మరియ గారు, మగ్దలేని మరియ గారు, మరి కొందరు స్త్రీలు అలా 120 మంది ఒక మేడ మీద గడిలో ప్రార్థన చేస్తున్నారట. తండ్రి చేసిన వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తుంటే వారు ఎప్పుడైతే బిగ్గరగా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారో సడన్ గా ఒక బలమైన గాలి వీచింది. ఎప్పుడైతే సడన్ గా బలమైన గాలి వీచిందో వీళ్ళ ఆత్మను చూస్తుంటే ఒక అగ్ని జ్వాలలు పరలోకం నుంచి రాబడి 120 అగ్ని జ్వాలలు ఒక్కొక్కరి మీద వాలుతున్నట్టు వాళ్ళకి కనిపించాయట. ఎప్పుడప్పుడు ఆ అగ్ని జ్వాలలు ఒక్కొక్కరి మీద రాలాయో అక్కడ ఉన్న 120 మంది పరిశుద్ధాత్మగా నిండుకున్న వారై అన్య భాషల్లో దేవుని స్తుతించి మహిమపరిచారట. హల్లెలూయా. ఈ దినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ పెంతెకొస్తు దినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దినం. ఈ రోజు ఏమంటారంటే సంఘం ఆవిర్భావ దినోత్సవం అంటారు. సంఘం పుట్టిన రోజు అంటారు. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ భూమి మీదకి వచ్చి వారందరినీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నింపాడో అప్పుడే సంఘం స్టార్ట్ అయింది. అప్పుడే సంఘ పరిచర్యలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడే సంఘం అనేది మొదలవడం జరిగింది. అంతవరకు అందరూ ప్రార్థన చేస్తూ వారి వారి ఇళ్లలో ప్రార్థన చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆత్మచేత నింపాడో అప్పుడు పరిశుద్ధాత్మతో సంఘం ప్రారంభమైంది. ఈ రోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? చెప్పండి, నేను
పరిశుద్ధాత్మని పొందుకున్నానా? నేను పరిశుద్ధాత్మని నింపబడి ఉన్నానా? ఎందుకు అసలు పరిశుద్ధాత్మ పొందుకోవాలా? ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడాలా? అసలు పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి? బైబిల్ అసలు పరిశుద్ధాత్మకి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా అని మనం ఒకసారి ఆలోచిస్తే, చాలా మంది బాప్టిజం తీసుకునే తర్వాత మేము బాప్టిజం తీసుకునేస్తున్నాము, మాకు పరలోకం కన్ఫర్మ్, పరలోకం వచ్చేస్తుంది, పరలోకంకి వెళ్ళిపోతాం అంటారు కదా. చాలా మంది సేవకులు కూడా, దైవ సేవకులు కూడా, మీరు మారు మనసు పొందండి, బాప్టిజం తీసుకోండి, పరలోకంకి వెళ్తారని చెప్తారు. అంతేనా? బాప్టిజం తీసుకోగానే పరలోకంకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశం పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంటి అని చూస్తుంటే, బాప్టిజం పొందినంత మాత్రాన నువ్వు పరలోకంలోనికి చేర్చబడు. చాలా మంది అనుకుంటూ నేను బాప్టిజం తీసుకునేసాను, పరలోకం టికెట్ కన్ఫర్మ్, ఈ రోజు చచ్చిన సయ్యం రాకేసుకొని పరలోకానికి వెళ్ళిపోతారు అని అనుకుంటే అది నీ అజ్ఞానం. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన నీకు పరలోకం రాదు. ఎందుకు బ్రదర్ అర్థం నీ చెప్పట్లేదు. యేసు ప్రభు చెప్తున్నాడు. ఒకసారి చదవండి, యోహాను సువార్త 3:7. యోహాను సువార్త 3:7 చదవండి. తర్వాత బైబిల్ చక్కగా తీయాలా, తీసిన వాళ్ళు చక్కగా చదివేయాలి. ఒకవేళ నేను తీయలేకపోతే చెప్పండి, నేనే చదువుకున్నాను. చదవండి, యోహాను సువార్త 3:7. 5 చదవండి, 3:5 చదవండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా గాను జన్మించకపోతే యేసు ప్రభు రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించడంట. మీరు ఇంగ్లీష్ లో చదివేదాన్ని, no one can enter into the kingdom of God unless they are born in water and spirit అని ఉంటుంది. వాటర్ ఆర్ స్పిరిట్ కాదు, వాటర్ అండ్ స్పిరిట్. నీటితోను మరియు ఆత్మతోను జన్మించబడితేనే నువ్వు పరలోకంలో చేరతావు. వాడు నీటితో నువ్వు బాప్తిసం పొందుకుంటే నువ్వు పరలోకంలో చేరవు. మరి నీటితో బాప్తిసం తీసుకోవాలి. మరి నీటి బాప్తిసం ఇంపార్టెన్స్ ఏంటి? నీటి బాప్తిసం తీసుకుంటే పరలోకం చేరము. ఖచ్చితంగా నీటి బాప్తిసము పరిశుద్ధాత్మను పొందుకుంటేనే నువ్వు పరలోకం చేరుతావని చేసుకోవచ్చు చెప్పాడు. మరి నీటి బాప్తిసం ఎందుకు తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలంటే, బాప్తిసం అనేది ఎందుకు తీసుకున్నారంటే, నువ్వు యేసు క్రీస్తును నమ్ముకున్న ముందు, నువ్వు పుట్టినప్పటి నుంచి అప్పటి వరకు చేసిన ప్రతి పాపము పని, ప్రతి శరీర కార్యము నీ యొక్క నుంచి తొలగిపోవాలంటే, దాని నుంచి నువ్వు రక్షింపబడాలంటే నీకు నీటి బాప్తిసం కంపల్సరీ. యేసు ప్రభు రక్తంలో పడవడం కంపల్సరీ. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో నీటి బాప్తిసం ద్వారా కడగబడతావో అప్పుడు నువ్వు అంతవరకు చేసిన పాపిష్టి జీవితం అంతా యేసు ప్రభు ఒక్క నీటి బాప్తిసంతో మొత్తం కడిగేస్తాడు. నీ శరీర కార్యం కావచ్చు, నీ పాపిష్టి జీవితం కావచ్చు, యేసు ప్రభు ఒక్క ఆ బాప్తిసంతో కడిగేస్తాడు. నీకు అప్పటి వరకు ఉన్న శరీర కార్యాలన్నీ పోయాయి. మరి పోయిన శరీర కార్యాలు మళ్ళీ రావా? మళ్ళీ ఆ చెడు ఆలోచన, చెడు తరం పుట్టవా? వస్తాయి రావా? మరి ఆ పుట్టెలని కాల్చివేయబడాలంటే నువ్వు నీటి బాప్తిసం ద్వారా తొలగించుకున్న శరీర కార్యంలో నీ జీవితంలో రాకూడదంటే, మళ్ళీ అలాంటి శరీర కార్యాలు కానీ ఆ పాప కార్యాలు కానీ నీ జీవితంలో రాకూడదంటే పరిశుద్ధాత్మని అగ్నితో నువ్వు కాల్చబడాల. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మని అగ్నితో కాల్చబడతావో అప్పుడే శరీర కార్యములు నీలో లేకుండా పోతాయి. యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే పోయి
ఏమైందండి? పరిశుద్ధాత్మ పొందుకుని ఆ తర్వాత స్వార్థకి వెళ్ళాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నాడో సాతాను యేసు ప్రభువును శోధించడానికి వచ్చింది. ఆశలు చూపించి, శరీర ఆశల్ని, శరీర కోరికలు చూపించి సాతాను యేసు ప్రభువునే శోధించింది. కానీ యేసు ప్రభు సాతానుకు లొంగిపోయాడా? సాతానుకు లొంగిపోయాడు, ఎదిరించాడా? ఎదిరించాడు, సాతాను పారిపోయాడ. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ అగ్నితో శరీర కార్యాన్ని యేసు ప్రభు కాల్చివేశాడు. ఒకప్పుడు పేతురు చేపలు పట్టాలని ఆశ, డబ్బులు సంపాదించుకోవాలని ఆశ. ఒకప్పుడు పౌలు గారు పేరును సంపాదించుకోవాలని ఆశ, తనకు మంచి పేరు, గొప్ప పేరు రావాలని చెప్పేసి అధికారుల దగ్గర వీటిని సంఘాన్ని పాడు చేస్తాననే ఆశతో, పేరును డబ్బులు సంపాదించుకునే ఆశతో బ్రతుకుతుండే శిష్యులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో తాకబడ్డారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడ్డారో, పేతురు దగ్గరికి శిష్యులందరి తమ ఆస్తుల్ని అమ్మివేసి డబ్బులంతా పేతురు దగ్గర పెడితే ఇవంతా అవసరంలో నాకు పనిచేయని చెప్పాడంట. సంఘాన్ని హింసిస్తున్న, తన పేరు కోసం, తనకు మంచి పేరు రావాలని, తనకు గొప్ప పేరు రావాలని సంఘాన్ని హింసించేస్తున్న పౌలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడ్డాడో, నా పట్లకైతే బ్రతుకు యేసుక్రీస్తే, చావైతే ఆయన కోసం చస్తా, ఈ లోకాన్ని అంతా నేను పెంటగా ఎంచుకున్నాడంట. కారణం ఏంటి? వారి శరీర ఆశలు కానీ, శరీర కోరికలు కానీ కాల్చివేయబడంటే బాప్టిజం ఒక్కడే కాదు, పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు కాల్చబడ్డాడు. మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, ఈ సృష్టి ఆరంభమే పరిశుద్ధాత్మతో ఆరంభమైంది. ఇది ఆదికాండం 1:1 తర్వాత ఇవ్వాలి. సృష్టి ఆరంభమే పరిశుద్ధాత్మతో ప్రారంభమైంది. 1:3 నేను చదువుతా, మీరు వినండి. 1:3 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. అంటే సృష్టి ఆరంభంలోనే పరిశుద్ధాత్మ ఉంది. సృష్టి ఆరంభమే పరిశుద్ధాత్మతో ఆరంభించబడింది. మానవుని జీవితం ఆరంభమే పరిశుద్ధాత్మతో ఆరంభపడించింది. ఆదికాండం 2:7 ఏం చెప్తుందంటే, దేవుడు మట్టితో మానవ శరీరాన్ని చేసి పరిశుద్ధాత్మని తన ఊపిరిని ఊదగా నరుడు జీవాత్మాయుడు. అప్పటి వరకు ఒక మట్టి బొమ్మలాగా ఉన్న ఆ మట్టి బొమ్మ ఎప్పుడైతే జీవాత్మ ప్రవేశించిందో మానవుడు సజీవుడే చేశాడు. అంటే మానవుని ప్రారంభమే పరిశుద్ధాత్మతో ప్రారంభమైంది. దేవుని ఆజ్ఞల ప్రారంభమే పరిశుద్ధాత్మగా ప్రారంభమైంది. నిర్మాకాండం 21-5 వరకు చదివితే, ఈ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం మీద కానీ, కింద భూమి మీద కానీ, భూమి మీద ఉన్న దేవుని కానీ, నీళ్ళలో ఉన్న వాటిని కానీ నువ్వు పూజించకూడదు, వాటిని నమస్కరించకూడదు, వాటిని నువ్వు బ్రతకూడదు. నా తండ్రి ఎవరైనా ఆజ్ఞను అతిక్రమిస్తే వారి దోషం వారి పిల్లల మీదకి, వారి పిల్లల మీదకి నేను రప్పిస్తాను అని చెప్పి విగ్రహాల గురించి దేవుడు చెప్తుంటే, ప్రభు ఎంత గుర్తుపెట్టుకోవడం కష్టం అందయ్య, ఒక మాట చెప్పండి, ఈ పూర్ణాత్మతో యెహోవాను సేవించు. ఆజ్ఞల ప్రారంభమే పరిశుద్ధాత్మతో ఉంది. యేసు ప్రభు వారు కొండ ప్రసంగం చేశారు కదా, మత్తయి సువార్త 5-7 అధ్యాయాలన్నీ కొండ ప్రసంగమే కదా. ఆ కొండ ప్రసంగం యొక్క ప్రారంభమే ఆత్మతో, పరిశుద్ధాత్మతో స్టార్ట్ అయింది. కాబట్టి చదువు మత్తయి 5:3 ఏమంటుందంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ఆజ్ఞల ప్రారంభమే పరిశుద్ధాత్మతో ప్రారంభించబడింది. సంఘం యొక్క ప్రారంభం ఇప్పుడు చదివా, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. సంఘం యొక్క ప్రారంభమే పరిశుద్ధాత్మతో ప్రారంభమైంది. ప్రకటనలో 22 లాస్ట్ వచనం మనం చదివితే, ఆత్మయు పేతురు కుమారుడు రమ్మని పిలుచున్నాడు. అంటే చివరి అంత్యమే పరిశుద్ధాత్మతో ముగించబడింది. సృష్టి ఆరంభం పరిశుద్ధాత్మతో ఆరంభించబడింది. మానవుని ఆరంభం పరిశుద్ధాత్మతో ఆరంభించబడింది. దేవుని ఆజ్ఞల ప్రారంభం పరిశుద్ధాత్మతో ప్రారంభించబడింది. యేసు ప్రభు యొక్క కొండ ప్రసంగం, బోధ పరిశుద్ధాత్మతో ప్రారంభించబడింది. సంఘం యొక్క స్థాపన పరిశుద్ధాత్మతో ప్రారంభించబడింది. చివరిగా ఈ భూమి ప్రపంచం అంతా అంతమైపోయేది కూడా పరిశుద్ధాత్మతోనే అంతమవుతుంది. అంటే వీటన్నిటికీ కారణం పరిశుద్ధాత్మ
నింపుదల పరిశుద్ధాత్మని కలిగి ఉంటాం. ఇంకా మీకు గొప్పగా చెప్పాలంటే చాలా మంది ఏం చెప్పారంటే యేసు ప్రభు పుట్టినరోజు అది క్రిస్మస్ అంతే కదా. యోహాను 3:16 బట్టి యేసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన రోజు ఎంతో గొప్ప రోజు, శ్రేష్టమైన రోజు అని చెప్తారు కదా. నేనేం చెప్తున్నా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన రోజు కంటే యేసు ప్రభు మన కోసం సిలువలో చనిపోయిన రోజు అతి శ్రేష్టం. యేసు ప్రభు సిలువలో మన కోసం చనిపోయిన రోజు అంటే యేసు ప్రభు ఆ మరణాన్ని జయించి ఆ పాపాలను భద్రం చేసి ఆ సమాజం పెగిలించి సిలువను మరణాన్ని జయించి తిరుగుగా లేచిన రోజు మరింత శ్రేష్టం. యేసు ప్రభు మరణాన్ని తిరిగి జయించిన లేచిన రోజు అంటే యేసు ప్రభు పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిన రోజు అది ఇంకా శ్రేష్టం. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన రోజు అంటే పరిశుద్ధాత్మ దేవుడుగా ఇక్కడికి వచ్చిన రోజు అది ఎంతో శ్రేష్టం. వీటన్నిటిలో అత్యంత ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మ రోజు. నేను చెప్పట్లేదండి, మీరు యోహాను సువార్త 16:7 చదివితే యేసు ప్రభు ఏం చెప్తారో తెలుసా? నేను పరలోకానికి వెళ్ళుట మీకు మంచిది. ఎందుకు? నేను పరలోకానికి వెళితే అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుని వేరొక ఆదరణకర్తని తండ్రి మీ కొరకు పంపిస్తాడు. అది మీకు చాలా ప్రయోజనకరం. అంటే యేసు ప్రభు ఈ భూమి మీద ఉండకంటే పరలోకానికి వెళ్ళుట పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన ఎంతో ప్రయోజనకరం అంట. ఎంత గొప్ప ప్రయోజనకరమైన ఇంత మెయిన్ సబ్జెక్ట్ ని ఈ రోజుల్లో చాలా సంఘాల్లో మూలపడిపోయింది. అసలు పరిశుద్ధాత్మ గురించి ఉపదేశమే లేదు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి అసలు చెప్పేవారే బోధించేవారే చాలా 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 తక్కువైపోయారు. అందరూ స్వస్థత కోసం ఉపదేశాలు చేస్తున్నారు, ఆశ్చర్యాల కోసం అద్భుతాల కోసం ఉపదేశాలు చేస్తున్నారు. మీరు గమనించండి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మత్తయి సువార్త 5-7 అధ్యాయాలు యేసు ప్రభు కొండ ప్రసంగం చేశాడు కదా, అందరికీ తెలుసు కదా. 3 అధ్యాయాలు యేసు ప్రభు కొండ ప్రసంగం చేశాడు. అలాగే 3.5 సంవత్సరము దేవుడు సేవ జరిగించాడు కదా. ఆ కొండ ప్రసంగంలో కానీ ఆ 3.5 సంవత్సరం సేవలో కానీ స్వస్థత గురించి ఒక్క ఉపదేశం అని చేశాడు. కాళ్ళు చదువుకోండి. స్వస్థత గురించి యేసు ప్రభు ఒక్క ఉపదేశం కూడా చేయలేదు. కానీ ఉపదేశం అయిపోయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడు. వారందరి జీవితంలో అద్భుతాలు చేశాడు. మనకు ఉపదేశం ఉండాల్సింది స్వస్థత గురించి కాదు, మనకు ఉపదేశం ఉండాల్సింది అద్భుతాల గురించి కాదు. మనకు ఉపదేశం ఉండాల్సింది పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ పొందుదల గురించి మనకు ఉపదేశం ఉండాలి. ఎప్పుడైతే నీ జీవితంలో పరిశుద్ధాత్మ నింపుదల ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావో అప్పుడే నీ జీవితంలోని గొప్ప మేలు ప్రవేశిస్తాయి. మీరు చెప్పగలరా ధైర్యంగా నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? ఎంతమంది చెప్పగలరు నేను ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత నింపవలసినని? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటో మీరు తెలుసుకున్నారు. మరి పరిశుద్ధాత్మ యొక్క ప్రయోజనం ఏంటో చూసారా ఒకసారి? పరిశుద్ధాత్మ మనం పొందుకుంటే, పరిశుద్ధాత్మలో మనం నింపబడితే మనకు కలిగే లాభాలు ఏంటి, మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి చూస్తున్నాము. 7 ప్రయోజనాలు నేను చెప్పాను. చూడండి, మొట్టమొదటి ఆదికాండం 1:3. త్వరగా చదవాలి. ఆదికాండం 1:3. రెండు కూడా చదువు. 1:3 చదువు. దేవుని ఆత్మ అల్లాడుచును, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో మొట్టమొదటిగా నీకు కలిగే ప్రయోజనం ఏంటంటే నీ జీవితంలో నూతన కార్యములు ప్రారంభమవుతాయి. నువ్వు అంతవరకు చూడని పనులు, నువ్వు అంతవరకు చూడని కార్యములు నీ జీవితంలో నూతన కార్యములు ప్రారంభమయ్యాలంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే నూతన సృష్టి ఆరంభం ప్రారంభమైందంట.
నీ చదువులో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో నువ్వు ఒక కొత్త పని ఎప్పుడు చూడని కార్యాన్ని, ఎప్పుడు ఊహించని ఇలా జరుగుతుంది అని తెలియని కార్యాన్ని నువ్వు చూడాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మతో నింపబడడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది మీ జీవితాలు నూతన కార్యాలు చూడట్లేదా? చాలా మంది మీ జీవితాలు కొత్త కార్యాలే లేవా? పాత కార్యాలు మీ జీవితాలు కలువయ్యా? అయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మతో నింపబడితే మీ జీవితంలో నూతన కార్యములు మీరు చూస్తారు. రెండోది ఆదికాండం 2:7 చదవండి. చాలా 2:7 2:5 చదవండి. ఆదికాండం 2:7 చదవండి. ఆ దేవుడైన యెహోవా నేల మట్టిలో నరుని నిర్మించి వాని నాసికానందరంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకుంటే రెండవ ప్రయోజనం ఏంటంటే నిర్జీవమైనవి జీవంలోకి వచ్చేస్తాయి. హల్లెలూయా. చచ్చిపోయిన స్థితిలో వాటికి జీవంతో మహిమగా మార్చబడతాయి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో, నీ జీవితంలో కొన్ని విషయాలు చచ్చిపోయినట్టు కనిపించవచ్చు. ఇక మా జీవితంలో ఇంకా రావు, ఇక జరగు ఏమో అనే ఆశలే లేని బ్రతుకుల్లో నువ్వు జీవిస్తుండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో జీవం వాడికి వస్తుంది. అది ఎలాంటి జీవం అంటే మహిమగా మార్చబడట. దేవుని మహిమను పొందుకునే కదా ఆ మట్టి బొమ్మ దేవుని మహిమతో నింపబడే అంతగా మార్చబడిందంట. పరిశుద్ధాత్మను పొందుకుంటే నిర్జీవమైనవి జీవంలోకి వచ్చేస్తాయి. మరి మూడోదిగా ఆదికాండం 41:38 ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని అని అనెను. మరియు ఎండవలను నా ప్రజలందరూ నీకు విధేయులైందరు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసేపుతో చెప్పాను. ఇప్పుడు 44. మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకుంటే మూడవదిగా నీ జీవితంలో కలిగే ప్రయోజనం ఏంటంటే అట్టడుగు స్థాయి బానిస అత్యున్నత స్థాయి అధికారిగా మార్చబడతాడు. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడింది? యోసేపు గురించి చెప్పబడింది. యోసేపు ఐగుప్తు దేశానికి ఒక బానిసగా, ఒక పని మనిషిగా అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన తర్వాత ఇప్పుడు ఫరో అంటే ఐగుప్తు దేశాన్ని రాజ్యం ఫరో యోసేపుని చూసి ఏమంటున్నాడంటే ఇతని వల్లే పరిశుద్ధాత్మని కలిగిన వాడిని మనం ఎక్కడైనా కనుగొనగలమా? కాబట్టి యోసేపు నా మీద, నా ఇంటి మీద, నా దేశం మీద అధికారం నువ్వే. నీ మాట లేకుండా, నీ సెలవు లేకుండా ఏ ఒక్కడు కనీసం కాలినైనా కూడా ఎత్తకూడదు అని ఒక రాజు ఆ బానిసకి అధికారం ఇచ్చాడంట. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు యోసేపు ఎలాంటి అధికారంలో వచ్చాడంటే రాజు కొడుకైనా సరే అన్నం తినాలంటే యోసేపు పర్మిషన్ ఇవ్వాలి. యోసేపు రాజు కొడుకు నువ్వు అన్నం తినాలంటే తినాలా? అంటరాజు నేను రాజు కొడుకుని నేను అన్నం తినంటే జైలు ఉంటాడు. ఎంత అధికారం! ఇతను ఎవరు? బానిస దేశంలో అన్యుడు, అసలు ఆ దేశంలో సంబంధమే లేదు. కానీ అత్యున్నత స్థాయి అధికారి, ఆ దేశాన్ని పరిపాలించిన రాజు అయిపోయాడు. అతని మాట లేకుండా ఒక్కరు ఏడు కూడా కదిలించడానికి అవకాశం లేదు. కారణం ఏంటి? పరిశుద్ధ ఆత్మతో
నింపబడినంత అతని లాంటి ఆత్మను మనం కలగలమా అని అంటున్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్మతో మనం నింపబడితే అత్యున్నత స్థాయి బానిసైన అత్యున్నత స్థాయి అధికారిగా అయిపోతాడు. నాలుగో చూద్దాం. మొదటి సమయాలు 10:1. సమయాలు మొదటి గ్రంథం 10:1. నేను చదువుతాను, మీరు వినండి. అప్పుడు సమయాలు తైలపు గుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించినాడు. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుందంటే సౌలు గురించి చెప్పబడుతుంది. ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు అవసరమైనప్పుడు యేసు ప్రభు సమయాలను పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి బెన్యామీను గోత్రుడైన సౌలును నా ఆత్మతో ఆ తైలంతో అభిషేకించి రాజుగా నియమించాలని చెప్తాడు. అయితే ఈ సౌలు ఎలాంటి వాడిని చూస్తే, వాళ్ళ నాన్న ఇతనికి ఏ పని పాట చేతగాలని 2 గాడిదలు పట్టిస్తే ఆ 2 గాడిదల మేపడం కూడా ఇతనికి చేతగాలేక ఆ గాడిదలు ఎక్కడో వదిలేశాడు. పని పాట చేతగాలేదని చెప్పేసి 2 గాడిదలు పట్టిస్తే ఆ 2 గాడిదలు కూడా సరిగ్గా మేపలేని పరిస్థితి ఎవరిది? సౌలుది. మన భాషలో చెప్పాలంటే, నువ్వు ఎందుకు పని కావాలా, 2 ఆవులు పట్టిస్తే మేపుకో అంటారు కదా. ఆ 2 ఆవులు పట్టిస్తుంటే ఆ 2 ఆవులు సక్రమంగా మేపుకోలేని వాడు ఈ సౌలు. ఎప్పుడైతే ఈ సౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, అభిషేకించబడ్డాడో, ఏమైందంటే ఇశ్రాయేలు దేశానికి రాజు అయిపోయాడు. చెప్పగలిగా ఒక పనికిమాలిన వ్యక్తి, పని చేతగాని వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ప్రపంచాన్ని పరిపాలించే రాజు అయిపోయాడంట. ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబీకుడు, నీ కుటుంబంలో ఒక పనికిమాలిన వ్యక్తిగా, పని చేతగాని వ్యక్తిగా నీ కుటుంబం అంటూ ఉండొచ్చు. నీకు ఉద్యోగం లేదని, నువ్వు ఏ పని చేయలేదని, ఖాళీగా తిరుగుతున్నావు అని అంటూ ఉండొచ్చు. అయితే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే ప్రపంచాన్ని పరిపాలించే అధికారిగా దేవుడిని మార్చేస్తాడు. ఆనందంగా చూద్దామా? ఆ సమయాల గ్రంథంలోనే చూడండి, సమయాలు 16:7. నేను చదువుతాను, మీరు వినండి. అతని రూపమునైనా అతని ఎత్తులను లక్ష్య పెట్టడు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టదు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టను. ఇప్పుడు 12 చదవండి. చూడండి. నేను కోరుకున్న వాడి ఎదురే నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమయాలు తైలపు కొమ్మును తీసి వాడి సహోదరుని ఎదుట వాడిని అభిషేకం చేసిన నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే, సౌలు యేసు ప్రభు వద్దని ఇశ్రాయేలు దేశానికి వేరొక రాజుని నియమించాలని అనుకుంటాడు. అనుకున్నప్పుడు దేవుని మాటకు లోబడే, దేవుని ఆత్మ కలిగిన వాడిని నియమించాలనుకొని సమయాన్ని పంపిస్తాడు యెషయా ఇంటికి. యెషయా ఇంటికి వెళ్ళు, అక్కడ నేను ఒకరిని ఎన్నుకున్నాను, వాడిని రాజుగా అభిషేకించాలని చెప్తాడు. ఈ సమయం పాస్టర్ గారికి రాజు ఎవరో తెలియదు. యెషయా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా వాళ్ళ కుమారులందరినీ పిలుస్తాడు. ఒక్కొక్కడు వస్తాడు. వచ్చిన తర్వాత ఒకడేమో 6 ప్యాక్, ఒకడేమో బాడీ బిల్డర్, ఒకడేమో యుద్ధంలో కత్తి తిప్పుతూ 100 మంది వేస్తాడు, ఒక్కడేమో వాళ్ళకున్న తెలివి అంటే కాదు. అలాంటి వాళ్ళందరినీ వరుస పెట్టిలో వేసి వచ్చి వీడు అంటాడు. చివరికి ఎవరు మిగిలిన అక్కడ 7 మంది అయిపోతారు. 7 మంది అయిపోయిన తర్వాత సమయం పాస్టర్ గారు అనుకొని యెషయాతో, యెషయా ఇంతేనా నీ కుమారుడు, ఇంకెవరు లేరంటే ఇంతే ఇంకెవరు లేరు అంటారు. లేదు బా, యేసు ప్రభు మీ ఇంట్లో రాజు అని చెప్పాడు, నువ్వేది ఇంకా ఎవరు లేరు, బాగా ఆలోచించుకుంటే అప్పుడు అవును కరెక్ట్ ఉన్నాడు, వాడు అరణ్యంలో గొర్రెలు మేపుకుంటాడు, వాడు అరణ్యంలో ఉన్నాడు అని చెప్పాడంట. వెంటనే సమయం ఏమంటున్నాడంటే, వెంటనే వాడు పిలిపించు అంటాడు. వాడైతే ఎందుకు పడినాడు, వాడు ఎందుకు పడినాడనే గొర్రెలు పట్టించి అరణ్యాన్ని పంపించాలంటే నువ్వు ఇంకోటి పిలిపించంటే పిలిపించాడంట. దావీదు వస్తుంటే దేవుని ఆత్మ పాస్టర్ సమయంలోకి వచ్చి లేచి ఇదిగో వస్తున్న దావీదు చూడు, అతడే నేను కోరుకున్నాడు, అతని రూపాన్ని కానీ అతని
నువ్వు లక్ష్యంట లేచి అభిషేకించు అని అన్నాడంట. సమయాన్ని పెద్ద లేచి ఇతరులను కోరుకుందని చెప్పేసి ఆ తైలంతో అభిషేకించాడంట. ఎప్పుడైతే అభిషేకించాడో యెహోవా ఆత్మ దావీదుకి బలముగా వచ్చిందంట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కన్న తండ్రి తన కుమారుని ఎందుకులైతే తీసుకోలేదు. 8 మంది బిడ్డలైతే 7 మంది నా కుమారుడు అంటున్నాడు. 8వ వారిని ఎందుకులైతే తీసుకోలేదు. తల్లిదండ్రుల దృష్టిలోనే అతను ఎన్నికలేడు. ఆ కుటుంబంలో ఆ కుటుంబ సభ్యుడిగా అతని ఎంచలేదు వాళ్ళు. అది యేసు ప్రభు అతను ఎన్నుకున్నాడు. దావీదుని ఎన్నుకున్నాడు. కుటుంబంలో ఎవరు ఎన్నుకోకపోయినా యేసుడు ఎన్నుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? కీర్తన 23:5 మనం చదివినాం కదా. అది దావీదు కీర్తన, అంటే దావీదు రాసిన కీర్తన. నా తల నూనెతో అంటబడి ఉన్నది, నా గుండె గిన్నె పొంగి పొర్లుచున్నది. హల్లెలూయా. అరణ్యంలో ఉన్నప్పుడు రాసినట్టు ఏమని తెలుసా? గొర్రెల దగ్గర ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నాడంట. ప్రార్థనలోని పరిశుద్ధాత్మతో నింపబడాడంట. నింపబడి చెప్తున్నాడు, నా తల నూనెతో అంటబడి ఉన్నది, నా గుండె పరిశుద్ధాత్మతో పొంగి పొర్లుచున్నది అని చెప్పాడు. అందుకే ఎన్నిక లేని వాడిని బలమైన జనులుగా మార్చాడట. ఎంత బలమైన జనం తెలుసా? గొడ్లను వచ్చి నిలబడుతుంటే ఒక దెబ్బతో చంపేశాడంట. ఏమైనా ఒక దెబ్బతో చంపేశామంటే నేనేమనుకున్నా, కత్తి తిప్పితే వాళ్ళంతా లేచి పడిపోవాల, ఒక బాణించినట్టు గుండెతో పుచ్చపోయేవాళ్ళ అంటారు దావీదు. కనీసం బలం చేస్తారో పట్టుబడించారో నాటాడు నా స్వామి నన్ను వదిలేంట్రా అంటే రాళ్ళు ఏరుకొని పోయేవాడు. యుద్ధ మిత్రులు ఏం లేవు, 6 ప్యాక్ ఏం లేవు, బలమైన శరీరం ఏమి కాదు, బాగా తిని పరిశుభ్రంగా కాదు, కానీ ఒక్కటే పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపబడ్డాడో ఎందుకు లేనివాడు బలమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. యుద్ధ విద్యంలో రానివాడు శత్రువుని, దేశ విదేశాల రాజుని తలుపు చంపాడు. కారణం పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో అంటే సంసోను కావచ్చు, సమూయేలు కావచ్చు, ఏలియాను కావచ్చు, పేతురును కావచ్చు, దానియేలును కావచ్చు, యేసుక్రీస్తును కావచ్చు, పౌలు గారిని కావచ్చు, వీళ్ళందరి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాతే సాధారణమైన వ్యక్తులు ఊహించలేని బలమైన వ్యక్తులుగా మార్చబడ్డారు. సాధారణమైన వ్యక్తులు ఊహించలేని అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలు చేసేవారిని ఎప్పుడు మార్చబడారంటే వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే. కాబట్టి చదవండి ఆ వర్షాలు. ఇంకా చెప్పంటే సంసోను యెహోవా ఆత్మ అనేది బలంగా రాగా 300 నక్కలను పట్టుకున్నాడు. యెహోవా ఆత్మ బలంగా రాగా దావీదుతో 300 చంపేసాడు. యెహోవా ఆత్మ బలంగా రాగా యెరూషలేము అడ్డుగోడలు పట్టుకొని కొండ మీద ఎత్తుకెళ్ళాడు. యెహోవా ఆత్మ అతను బలంగా రాగా దావీదుని పడవేశాడు. యెహోవా ఆత్మ పేతురు మీద బలంగా రాగా పడుకొని ఉన్న వ్యాధిగ్రస్తులు అతను నీడ పడి సొక్కుతున్నది. యెహోవా ఆత్మ బలంగా రాగా పౌలు ఉపదేశించగానే 5,000 మంది మారిపోయారు. ఇవన్నీ ఎలా జరిగాయి? పరిశుద్ధాత్మతో నింపబడటం. ఆరో కార్యం అంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే సాధారణమైన వ్యక్తులైనా కావచ్చు, ఊహించలేని బలమైన వ్యక్తిగా మార్చబడతారు. సాధారణంగా ఉన్న వ్యక్తిగా కనిపించవచ్చు, అద్భుతాలను ఆశ్చర్యంగా చేసే వ్యక్తిగా మార్చబడతావు. 7వదిగా పరిశుద్ధాత్మ పొందుకునే లాభాలు ఏంటంటే పరలోకాన్ని సంపాదించుకుంటావు. పాపులైన నీవు పరలోకాన్ని సంపాదించడం. యోహాను 3:7 అన్నమాట. ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించే తప్ప పరలోకంలోనికి ప్రవేశించడు. 7వ కారణం అంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే పరలోకాన్ని సంపాదించుకుంటావు. 7 విషయాలు మీకు చెప్పాను పరిశుద్ధాత్మ వల్ల కలిగే ప్రయోజనాలు. మరి పరిశుద్ధాత్మను పొందుకోండి ఎలాగా? పరిశుద్ధాత్మ ఇంపార్టెన్స్ మనకు తెలిసింది. పరిశుద్ధాత్మ పొందుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయో మనకు తెలియబడింది. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవాలి ఎలాగా? ఎంతనే పరిశుద్ధాత్మ పొందుకుంటామా? చూద్దామా ఎలాగా పరిశుద్ధాత్మ పొందుకుంటామా? చూడండి, అపోస్తలుల కార్యాలు 10:44. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏమి చేయాలి? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఏం చేయాలి? అపోస్తలుల కార్యాలు 10:44.
తీసేట చదవలో ఏమి నేను చదువుతాను నాకు చదవమంటారా? అపోస్తలుల కార్యములు 10:44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. పేతురు అక్కడున్న జన సమూహం అందరితో యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నింటినీ చెప్తున్నాడట. యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తుంటే పరిశుద్ధాత్మ బలముగా దిగినట. అంటే నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే, నువ్వు పరిశుద్ధాత్మగా నింపబడాలంటే నీలో బలమైన దేవుని వాక్యం ఉండాలి. ఏమంటారా? నీలో బలమైన దేవుని వాక్యం ఉన్నప్పుడే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావు. బలమైన దేవుని వాక్యం ఉండాలంటే ఏం చేయాలా? బైబిల్ బాగా చదవాలి. ఏం చేయాలా? దేవుని వాక్యం ఎక్కడ ఉంటుంది? టీవీలో ఉంటుందా? మీ టెక్స్ట్ బుక్ లో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? బైబిల్లో ఉంటుంది. నువ్వు బలమైన వాక్యంతో నింపబడాలంటే నువ్వు బైబిల్ బాగా చదవాలా. మరి మనం ఎంతమంది బైబిల్ చదువుతున్నాం? రోజు కలిసి 5 నిమిషాలు బైబిల్ చదువుతున్నాము. అది కాదండి, అది కాదు. తీసారా? ప్రకటనలు ఏంటి? ప్రకటనలు చేయాలా? ప్రకటన తీసారా? వెరీ గుడ్. కీర్తనలు ఏంటి? కీర్తనలు తీసారా? వెరీ గుడ్. ఇప్పుడు ఉపయోగాలు ఏంటి? సత్యం. ఇంకా తీసేస్తే కూడా అయిపోతుంది మీటింగ్. ఆ ఉపయోగాలు నవ్వు తీయాలంటే అయిపోయి ఈ ఆడకం చూసుకోవడం సరిపోతుంది. మనకేం తెలుసు? ఆది మనం తెలుసు బైబిల్ స్టార్టింగ్ ఎదుగుతూ వచ్చేస్తుంది. ప్రకటన తెలిసేందుకు బైబిల్ లాస్ట్ వచ్చేస్తుంది. కీర్తన సంబంధించిన తీయాల్సిన మధ్యలో తీసే వచ్చేస్తుంది. మధ్యలో ఏ ఉపద్యమో ఏ నహుమో ఏ జకర్యా చేయడం ఇంకా అంతే తీసుకోవడానికి మాకు సరిపోతుంది. బైబిల్లో మనం కనీసం ఎక్కడ ఏమున్నాయో తెలిసేంత జ్ఞానం కూడా లేకపోతే మనం బలమైన వాక్యంతో ఎలా నిలబడతాం? నువ్వు బలమైన వాక్యంతో నిలబడాలంటే నువ్వు బైబిల్ని ప్రతిరోజు కనీసం గంట అయినా చదవాలి. కొంతమంది బైబిల్ని ఎలా యూజ్ చేస్తారు తెలుసా? చర్చి ఆదివారం వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని చర్చిలోకి వస్తారు. ఇక్కడికి వచ్చేసి దేవుడి మాట బాగా వింటారు. వెళ్ళిపోయిన తర్వాత పత్రంగా తీసి బీరువాలు పెట్టేస్తారు. మళ్ళీ మరుసటి ఆదివారం కీ తీసి బీరువా నుంచి దుమ్మెన పెట్టి దులుపుకొని నీట్గా ఎత్తుకొని వస్తారు బైబిల్ని. ఇక్కడేమో బయట తీస్తారు, ఇంటి తీస్తారు, మళ్ళీ ఇంటి ఎత్తుకొని బీరువాలో భద్రంగా పెట్టేస్తారు. మళ్ళీ బలమైన మధ్యలో ఎప్పుడు తీయరు. తీస్తే ఏం కండాలు వచ్చేస్తే మాకు తెలియదు. బీరువా పెట్టేసి లాగేసి మళ్ళీ మరుసటి ఆదివారము ఆ బైబిల్ పట్టుకొని వస్తారంటారు. ఇలా పట్టుకొని వస్తే దేవుని వాక్యం ఎలా నిల్వ ఉంటుంది? ఒక పాస్టర్ గారు అర్థమయ్యే చెప్పండి. ఒక పాస్టర్ గారిని ఒక ఊరి వాళ్ళు క్రిస్మస్ కోసం ఇన్వైట్ చేశారట. ఆయన మంచి పాస్టర్, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన పాస్టర్ అని. అయ్యా మీరు క్రిస్మస్ మా ఊరికి రావాలా అని చెప్తే సరే అని ఆ పాస్టర్ గారు వెళ్ళారట. క్రిస్మస్ అంతా అయిపోయింది, ఉపదేశం చేశాడు, అంతా మీటింగ్ అంతా అయిపోయింది. క్రిస్మస్ ముగించబడిన తర్వాత అక్కడ ఒక ఫ్యామిలీ అయ్యా మా ఇంటికి ఒకసారి ప్రార్థన చేసేవాడి, మా ఇంటికి వచ్చేవాళ్ళు సరే ప్రార్థన చేయని ఒక విశ్వాసం అడుగుతుంటే ఆ పాస్టర్ గారు సరే అని చెప్పేసి వెళ్ళారు. వెళితే ఆ ఇంటిలో అడుగు పెట్టగానే ఆ ఇంట్లో వాతావరణము, ఆ టీవీలు, ఆ కరెంట్లు, ఆ వస్తువులన్నీ చూసి ఈ పాస్టర్ గారికి అర్థమైంది. ఎందుకు పరిశుద్ధాత్మ ఇది నామమాత్రమే ఇల్లు, ఇందులో ఏ ప్రార్థన కానీ ఏ వాక్యం కానీ ఉన్నట్టు నాకు అనిపించలేదు అని అనుకుని సరే మనకి ఎందుకు వచ్చింది, ప్రార్థన పిలిచారు, ప్రార్థన చేసి వెళ్ళిపోతాం అని అనుకున్నారు. తర్వాత దైవ సేవలు వచ్చాయని చెప్పేసి వీళ్ళు అంటే దైవ సేవలు వచ్చాయి కదా దాన్ని పాయసం చేసుకోవాలని చెప్పేసి ఒక కప్పులో పాయసం తీసుకొని అందులో వాళ్ళు వెండి స్పూన్ నాకు కొత్తగా కొనుక్కొచ్చారంట. వెండి స్పూన్ అంటే పాస్టర్ వెండి స్పూన్ వేద్దాము, మనం ఎంత గొప్ప చూపించుకున్నాము అని చెప్పేసి వెండి స్పూన్ ఆ పాయసంలో పెట్టి పాస్టర్ గారికి ఇచ్చారు. పాస్టర్ గారు ఆ పాయసాన్ని తీసుకొని వెండి స్పూన్ తీసుకొని వెండి స్పూన్ భలే ఉంది, ఎక్కడో నా అమ్మ ఎంత భలే ఉంది, నేను ఎప్పుడు ఇలాంటి వెండి స్పూన్ చూడలేదమ్మా, ఎక్కడ అసలు వినబడలేదు, ఎవరు నేను ఎంతో మంది ఇంటికి కానీ ఇలాంటి వెండి స్పూన్ నేను ఒక్కడ చూడలేదమ్మా, కనీసం మా ఇంట్లో కూడా లేదు,
మంచి వెండి స్పూన్ భలే ఉంది అని అనుకున్నాడు అని చెప్పాడు. సరే పాయసం తినేశాడు. వాళ్ళు రమ్మని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయితే ఇప్పుడు పాయసం పెట్టారు కదా, వీళ్ళు తిన్నారు కదా, పాయసం పెట్టిన గిన్నెలు కడగాలి కదా, గిన్నెలు కడగాలని చూస్తే అక్కడ వెండి స్పూన్ కనిపించదు. పాస్టర్ గారు వెండి స్పూన్ ఇచ్చారు, పాస్టర్ ఏమో తిన్నాడు. వెండి స్పూన్ గురించి మరి గొప్పగా చెప్పినాడు పాస్టర్, మా ఇంట్లో లేదని చెప్పాడు. ఇప్పుడు తీరా చూస్తే వెండి స్పూన్ కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ కుటుంబం ఏమనుకుంటుంది, ఈ పాస్టర్ ఎంతో దొంగ పాస్టర్, మేమేమో అంతపూర్ణ పాస్టర్ అంటున్నాము, దొంగ పాస్టర్ లాగా ఉన్నాడు, మా ఇంటికి వచ్చి మా వెండి స్పూన్ ఎత్తుకోపోయాడు అని ఏమన్నంటే దొంగ నాకు చెప్పాను కదా ప్లాస్టిక్ స్పూన్ పెట్టంటే లేదు నేను పిచ్చిగా కనిపించాను, అది కనిపిస్తుంది కనిపిస్తానని నువ్వు వెండి స్పూన్ పెట్టించావు పాస్టర్కి. ఇప్పుడు చూడు ఉన్న వెండి స్పూన్ కూడా పాస్టర్కి వెళ్ళిపోయాడు. నువ్వేంటో దిమాగం ఎంత అమాయకులు కూతురాని బాగా వద్దు తిట్టుకుంటాను. సరే పోతే పోయిందని చెప్పేసి అయిపోయింది. మరుసటి సంవత్సరం మళ్ళీ క్రిస్మస్ వచ్చింది. మరుసటి సంవత్సరం క్రిస్మస్ వస్తే మళ్ళా క్రిస్మస్ కి ఆ పాస్టర్ ఇన్వైట్ చేస్తున్నారు. ఆ ఊరు వచ్చాడు, వాక్యం చెప్పాడు, వాక్యం ఆహా ఓహో అంటున్నారు. ఈ ఫ్యామిలీ అక్కడే ఉంది. ఇక్కడ ఉండి ఈ పాస్టర్ ఎలాగైనా బుద్ధి చెప్పాలి, వీళ్ళు మాత్రం ఉపదేశం బలి చేస్తాడు కానీ పనులు ఏమని దొంగ పనులు ఉన్నాయి, ఈ పాస్టర్ బుద్ధి చెప్తామని చెప్పేసి మళ్ళీ ఆహ్వానించాడు ఇంటికి. పాస్టర్ గారికి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. సరే నీ పాస్టర్ గారు సరే వస్తారని చెప్పేసి వెళ్ళినాడు. కూర్చోబెట్టారా దేవి పాయసం పాయసం ఇవ్వాల, గిన్నెలో పాయసం తీస్తున్నారు. ఇప్పుడు వెండి స్పూన్ బదులు ప్లాస్టిక్ స్పూన్ పెట్టారు. ప్లాస్టిక్ స్పూన్ పెట్టి ఇద్దరు ఎలాగైనా సరే పాస్టర్ ఈ రోజు బుద్ధి చెప్పాలా అనుకుని ఇద్దరు భార్యాభర్తలు ప్లాస్టిక్ స్పూన్ పెట్టబడిన పాయసాన్ని తీసుకొని పాస్టర్ దగ్గరికి వచ్చాడు. పాస్టర్ అందుకున్నాడు, పాయసాన్ని తీసుకున్నాడు. ఆ ప్లాస్టిక్ స్పూన్ ని పాస్టర్ వాళ్ళకైనా వాళ్ళకైనా చూస్తుంటే వాళ్ళని పాస్టర్ దగ్గర చూసి పాస్టర్ గారు ఏం తీసుకుంటారు వాళ్ళు చూస్తున్నారే ప్లాస్టిక్ స్పూన్ అని చూస్తున్నారా అని అంటున్నారు. అక్కడ అంటే అదేం లేదండి పాస్టర్ గారు, పోయినసారి మీరు వచ్చినప్పుడు మీకు వెండి స్పూన్ ఇచ్చారు కదా, వెండి స్పూన్ ఇచ్చాము, మీరు పాయసం చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి మాకు వెండి స్పూన్ కనిపించట్లా, ఎందుకైనా మంచి దొంగలు ఉంటారేమో భయంతో ప్లాస్టిక్ స్పూన్లే వాడుతున్నామండి పాస్టర్ గారు అని చెప్పారంట. అప్పుడు ఆ పాస్టర్ అనుకొని అవునమ్మా నువ్వు ఎంత మంచిదండి అని చెప్పేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి నీ బైబిల్ తీసుకురామ్మా అన్నాడంట. తీసుకొచ్చాడు. జిప్పు తీయమ్మా అన్నాడంట. జిప్పు తీసాడంటమ్మా. బైబిల్ ఇక్కడ జేబులు చేయి పెట్టి చూడమ్మా అన్నాడంట. జేబులు చేయి పెట్టి చూస్తే ఇంకా గట్టిగా తగ్గినట్ట. గట్టిగా బయట తీస్తే ఆ వెండి స్పూన్ లో ఆ పాయసం పూసి పెట్టిపోయినట్ట. అంటే దాని అర్థమైంది ఆయన బైబిల్ పుట్టినలో ఏంటి సంవత్సరం అయింది. ఈ పరిశుద్ధాత్మ పూర్వైన పాస్టే కదా, ఈయన బుద్ధి చెప్పాలని ఆయన ఆ వెండి స్పూన్ ని తినేసిన తర్వాత ఈయన ప్రార్థనలో కూర్చోబెట్టి ప్రార్థన చేసి సైలెంట్ గా ఆ వెండి స్పూన్ ని ఆ బైబిల్ పెట్టేసి చింపేసాడు. మన ప్రభుత్వం ఏం చేశారు, ప్రార్థన చేయించుకొని అంతా వింటున్నారు, పాస్టర్ వెళ్ళారు తప్ప బైబిల్ తెలిసిన తాగలేదు. ఒక సంవత్సరం అయితే బైబిల్ తెలిసింది. అంటే మనం బైబిల్ ఎలా చదువుతున్నాం, ఎట్లా ఉపయోగిస్తున్నాం? కీర్తనలు 1:3 ఒక మాట ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. బైబిల్ చదివి నువ్వు ఎలాగంట ఆనందించాలంట. ఎప్పుడెప్పుడు బైబిల్ చదువుతావా, ఎప్పుడెప్పుడు బైబిల్లో ఉందామా విందామని చెప్పేసి నువ్వు ఆనందించాలంట. దివారాత్రము దాన్ని ధ్యానించాలంట. ఆ పక్క నేను ఏమో రాసుకున్నాను తెలుసా, తన బైబిల్ని కొత్తగా నలిగిపోకుండా ఎప్పుడు తెచ్చి అలాగే పెట్టుకున్న ఒక వ్యక్తిని చూపించు, వెంటనే అజ్ఞాన్ని పాపిని శరీర కార్యక్రమం నిండిపోయిన వ్యక్తిని నేను చూపిస్తాను. ఒక బైబిల్ని బాగా నలిగిపోయి చిరిగిపోయే స్థితిలో దుమ్ము పట్టిన స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని చూపించు, వెంటనే జ్ఞానిని పరిశుద్ధిని గొప్ప దైవజనాన్ని నేను చూపిస్తాను రాసి పెట్టుకున్నాను అక్కడ. అంటే మీ బైబిల్ని
మీరు ఎప్పుడు తెచ్చినా అలాగే కొత్తగా నీట్గా జుట్టు కూడా పెట్టకుండా సంవత్సరాలు అలాగే పెట్టుంటే మీరు అజ్ఞానులాగానే మూర్ఖులాగానే ఎందుకు పనికిరాని శరీర కార్యం కలిగిన వారిలానే ఉంటారు. ఎవరైతే తన బైబుల్ నలిగిపోయిన స్థితిలో అంటే చదివి బాగా నలిపేసిన స్థితిలో తమ బైబుల్ని ఉంచుకుంటారో అంటే బైబుల్ బాగా చదువుతారో వారు చూస్తే మంచి ఒక జ్ఞానిని గొప్ప వ్యక్తిని మనం చూస్తామంటాం. నేను ఎప్పుడు బైబిల్ ఎలా చదివి తెలుసా, నాకు కొంచెం గ్యాప్ జరిగినా చాలు, కొంచెం సమయం జరిగినా చాలు, నా కళ్ళని బైబిల్ మీద ఉంటాయి. నేను బట్టిలో వెళ్తున్నా, ఇంట్లో వెళ్తున్నా, పొలంలో, నా ఆఫీస్లో, ఎప్పుడైనా సరే నాకు కొంచెం గ్యాప్ జరిగినా నేను బైబిల్లో ఏదో ఒక స్టోరీకి వెళ్ళిపోతాను. ఆ బైబిల్ ధ్యానించుకుంటూ ఉంటాను. అక్కడ రూత్ గారు ఎలా ఉన్నారు, ఇక్కడ బోయిస్ గారు ఎలా ఉన్నారు, అక్కడ అబ్రహాం ఏం చేశాడు, ఇక్కడ యోసేపు ఏం చేశాడు, ఇక్కడ పేతురు ఏం చేశాడు, అక్కడ యోహాను ఏం చేశాడని ఒక టాపిక్ చూసుకొని దాన్నే ధ్యానించుకుంటూ ఉంటాను. ఒకవేళ బయటలో వెళ్తున్నప్పుడు ఏదో నాకు మంచి వాక్యం నాకు గుర్తించాను, వెంటనే బండి ఆపేసి బైబిల్ ఓపెన్ చేసి అక్కడ పెన్నుతో రాసేసుకుంటాను. ఒకసారి నా బైబిల్ మీరు పట్టుకొని చూడండి, ఒకసారి మీరు నా బైబిల్ చూస్తే మీకు పిచ్చెక్కేస్తుంది. ఏంటబ్బా ఇది బైబిల్ లేకపోతే రఫ్ నోట్స్ అనుకుంటారు. ఎందుకంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు నా బైబిల్ మొత్తం గీక్ పారేస్తున్నాను. ప్రతి అధ్యాయంలోనూ ప్రతి పేపర్లోనూ ఖచ్చితంగా ఏదో గీక్ పెట్టేస్తున్నాను. అంటే మనము ఎప్పుడైతే దేవుని వాక్యంలో బలముగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో బలంగా నివసిస్తుందో అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావు. నువ్వు ఉద్యోగ విషయం జ్ఞాపకం రాలే, నీకు దానియాలు నెహమ్యా యోసేపు గుర్తుకు రావాలి, నీ చదువు గుర్తు రావాలి, గాడియాలు పాదాల యొక్క చదువు అందించిన పౌలు గారు గుర్తుకు రావాలా, నీకు శరీర కార్యాలు యవనస్తుడికి గుర్తుకు రావాలి, నీకు అబ్రాహాము, దీన, యోసేపు, శద్రక్, మేషక్, దానియేలు లాంటి బైబిల్లో గుర్తుకు రావాలా. ఏ సమయాన్ని తీసుకున్నా, ఏ సందర్భాన్ని తీసుకున్నా నీకు బైబిల్లో ఉండేది నీకు గుర్తుకు రావాలా. అలా గుర్తుకు రావాలంటే నువ్వు బైబిల్ బాగా చదవాలి, వాక్యం నీలో బలముగా ఉండాలి. నేను ఎప్పుడైతే బలమైన వాక్యం ఉంటుందో అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావు. రెండోగా మీరు ఏమన్నారంటే తిరిగి అపోస్తలుల కార్యములు 2:38 నేను చదువుతున్నానంటే అపోస్తలుల కార్యములు 2:38 పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందేదరు. అంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే రెండోదిగా మీరు ఏమన్నారంటే బాప్తిస్మం అనుభవంలోకి రావాలి. బాప్తిస్మం లో నువ్వు రాకపోతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేవు. మొదటి అనుభవం ఏంటంటే నీలో బలమైన వాక్కు ఉండాలా. రెండో అనుభవం ఏంటంటే నువ్వు బాప్తిస్మంలోకి రావాలా. నువ్వు చర్చ వస్తున్నావు, నువ్వు ఎప్పటి నుంచో చర్చలో ఉన్నావు, నువ్వు మారు మనసు పొందావు, నీకు పాపం ఏంటి, శరీర కార్యం అన్నీ తెలుసు, దేవుడు నీకు అంతా తెలుసు, కానీ నువ్వు బాప్తిస్మం తీసుకోకపోతే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకానికి రాలేవు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నీ జీవితంలో కంపల్సరిగా బాప్తిస్మం అనే అనుభవంలోకి నువ్వు ఖచ్చితంగా రావాలా. బాప్తిస్మం అనే అనుభవం లేకుండా నువ్వు పరిశుద్ధాత్మలోనికి రాలేవు. కొన్ని కేసులో, రేర్ కేసులో మాత్రం వస్తుంది. మరి అదే అపోస్తలుల కార్యంలో చదివించారు కదా ఇప్పుడు 3:44లో ఇక్కడ పేతురు వాక్యం బోధిస్తుండగా పరిశుద్ధాత్మతో వారందరూ నింపబడిన తర్వాత వారందరినీ చూసి పేతురు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వీరిని బాప్తిస్మం తీసుకోకుండా ఏది అడ్డగించకూడదని చెప్పేసి వాళ్ళందరూ బాప్తిసం ఇచ్చేసాడు. అంటే నువ్వు బాప్తిసం తీసుకుంటేనే పరిశుద్ధాత్మని పొందుకుంటావు, లేదా నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటే ఖచ్చితంగా బాప్తిసం అవసరం. రెండో అనుభవం ఏంటంటే నువ్వు బాప్తిసంలోకి రావాలి. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే నువ్వు బాప్తిసం అనుభవానికి ఖచ్చితంగా వచ్చి తీరాలి. మరి మూడో అనుభవం చూద్దామా? చూడండి అపోస్తలుల కార్యములు 1:14
నేను చదువు మీరు వినండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండేది. హల్లెలూయా. నువ్వు బాప్టిజం తీసుకోవాలంటే నీలో ఉండాల్సిన మూడో అనుభవం ఏంటంటే నువ్వు ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలి. ఏంటి? నువ్వు ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలి. చాలా మంది ప్రార్థన చేయమంటే ఎలా చేస్తున్నాం ప్రార్థన? నాకు ఆగ్రహం హల్లెలూయా ఆమేన్ అంతే. మన ప్రార్థన చాలా మంది చేసే ప్రార్థన చేయాలంటే యేసయ్య స్తోత్రం నాకు ఆగ్రహం హల్లెలూయా ఆమేన్. 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేదు. చాలా మంది విశ్వాసులు 5 నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేరు. మన రీసెంట్ గా మా ఊళ్ళో జాతరలు జరిగాయి, పండుగలు జరిగాయి. అన్ని జాతరలు పండుగలు చేశారని చెప్పేసి బండులు కట్టారు. ఆ బండులు వెనకాల ఏవో రకరకాల బండులు కట్టి డాన్సులని అవి ఇవన్నీ పెట్టుకున్నారు. ఇది పెట్టుకున్నారు కదా, మన విశ్వాసం ఎక్కడ ఉన్నారని చూస్తే మన విశ్వాసం అందరూ అక్కడే ఉన్నారు ఆ పండుగలో జాతరలో. విశ్వాసులందరూ పండుగలోనే జాతరలో ఉన్నారు. టైం అప్పుడు దాదాపు అర్ధరాత్రి 12-1 గంట అవుతున్నా కూడా 7 గంటలకు స్టార్ట్ చేస్తే ఆ ప్రోగ్రాము 12-1 గంట అవుతున్నా కూడా అక్కడే ఉన్నారు. ఈ విశ్వాసం ఏం చేస్తా ప్రార్థనలో 10 నిమిషాలు కూర్చోమని కూర్చోలేదు. అయ్యో అలా కాల్ చేస్తామంటే 10 నిమిషంలో ప్రార్థన కూర్చోనే వాళ్ళు ప్రాపిస్టి కార్యాలయ దగ్గర గంటలు నిలబడుతున్నారు. వాళ్ళు డాన్స్ వేస్తుంటే అర్థమైన శరీరంగా అమ్మాయిలు ఎగురుతుంటే వాళ్ళు పిచ్చి పిచ్చిగా కేక్ వేస్తుంటే అరుస్తూ కేకలు పెడుతుంటే ఇది తప్పగా తెలుసుకుంటారు వాళ్ళ దగ్గర. ప్రార్థనలో 10 నిమిషాలు కూర్చోవాలంటే కాళ్ళు వస్తాయి, కానీ 10 వాళ్ళ ప్రాపిస్టి కార్యాలయం దగ్గర మాత్రం గంటలు నిలబడుకుంటారు. కుటుంబ ప్రాంతాలకు అరగంట కూర్చోవాలంటే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఏడబడిపోతావు, ఏడబోదేస్తావు ఏమో. ఇలా దాదాపు 1 నెల నుంచి నిద్ర లేకుండా గడిపినామో అనిపించేస్తుంది. ఒక అరగంట కుటుంబ ప్రాంతంలో కూర్చోంటే ఒకటే ఆవులు ఒకటే కళ్ళు మూసిపోతున్నాయి ఎవరికి. అక్కడ మాత్రం అర్ధరాత్రి జరుగుతున్నారు, చిందులు వేస్తున్నారు, ఎగురుతున్నారు, వార్త ఎగురుతున్నారు. అరగంట నువ్వు ప్రాంతంలో కూర్చోలేవు, కానీ అక్కడ మాత్రం గంటలు ఎలా ఉండగలుగుతున్నావు? దేవుని సన్నిధిలో ఆరాధన సమయంలో ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోలేవు. 12:30 చాలు అందరూ మొదలు వాచ్యమైపోయింటాయి. అయిపోయింది ఇది ఇంకా వదులుతాడైతే చెప్తారు. టైం అయిపోతే వస్తారా లేదా అన్ని మొదలు ఆడే వాచ్యమైపు తిరిగి ఉంటాయి. అదే అక్కడ మాత్రం ఒక రోజు చదువుతున్నా రాత్రి 6 గంటల వరకు పొద్దున్న 7 గంటల వరకు అక్కడే తిరుగుతూ ఉన్నారు. ఆ పాపిస్తు కార్యలే. దేవుడి సన్నిధిలో మాత్రం 2.5 గంటలు కూర్చోంటే కళ్ళ నుండి వాచ్ వైపు ఉంటాయి. అయిపోయింది టైము, ఈయన ఇంకా వదులుతాడా లేదా, నాకు బస్సు టైం అయిపోతుంది. నువ్వు ఇంటికి చేసేది ఏమైంది? పాపిస్తు కార్యాలే కదా. అయిపోయినప్పుడు నువ్వు చేసేది ఆ లోక కార్యాలే కదా. ఇచ్చేదే దేవుడు వారంలో ఒక రోజు, అది కూడా 2 గంటలు. 2 గంటల్లో నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చోకుండా వాచ్ వైపు నీ సెల్లు వైపు చూసుకుంటే నువ్వు పర్లోకి పోతున్న ఎక్కడ వాచ్లో ఉంటాయి కదా. పర్లోకి ఉండదే ఇదే దేవుడి సన్నిధి. ఇలా కూర్చొని అందరూ ఆనందించాలి, దేవుడిని స్తుతించాలి. అక్కడ నేను చూసుకున్న వాచ్లు ఎక్కడ ఉంటాయి, అక్కడ చూసుకున్న సెల్ ఫోన్లు ఎక్కడ ఉంటాయి. నువ్వు ఇక్కడ భూమిలో దేవుడి సన్నిధిలో 2.5 గంటలు కూర్చోలేకపోతే పర్లోకంలో ఏం కూర్చుంటావు? అది నిత్య జీవితం కదా. కోట్ల సంవత్సరాలు మనం దేవుడిని స్తుతించాలి కదా. మనం అక్కడ ఎలా కూర్చుంటావు? నువ్వు ప్రాంతంలో 10 నిమిషాలు 5 నిమిషాలు ఉండలేకపోతే నిద్రపోతే నువ్వు ప్రాంతంలో ఎలా ఉంటావు? పనులు కూడా ఎలా ఉంటావు? దేవుడి సన్నిధిలో ఎంత సేపు గడుస్తున్నావు? కొందరిని అడిగా, ఏమమ్మా ఈరోజు ఆదివారం కదా చర్చకు రాలేదంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈరోజు మొదటి ఆదివారం కాదు కదండి. మొదటి ఆదివారం కాదు. మొదటి ఆదివారానికి చర్చ ఏం మనకి ఇంకంటే మొదటి ఆదివారం అంటే భావిస్తారు కదండి, అప్పుడు వస్తాం అన్నాను. అంటే వీళ్ళు దేని కోసం వస్తారు? బదుల కోసం, రొట్టె కోసం వస్తున్నారు. దేవుని మాటలు వినాలని కానీ, ఆత్మీయ స్థితిలో ఎదగాలని కానీ, ఐక్యత కలిగి ఉండాలని కానీ ఎవరు
కోసం వస్తున్నాడు. యేసు ప్రభుని వెళ్తుంటే అనేక మంది వెంబడిస్తున్నారంట. వేల మంది జనాలు వెంబడిస్తుంటే శిష్యులు చూసి ఎంతమంది చూస్తూ ఒకసారి వేల మంది అందరూ వచ్చేస్తున్నారు. మనం అంటే ఇప్పుడు రేట్ పెరిగిపోయిందంటే యేసు చాలా వాళ్ళు ఎందుకోసం వస్తారో నాకు తెలుసు లేదా ఎందుకోసం వస్తున్నారంటే, మొన్న నేను దయ్యంతో మాట్లాడి దయ్యంతో అంటుపోయింది కదా చూసావా? చూసాను. ఒకరు పచ్చివాళ్ళు అంటే వాళ్ళు లేచి మంచంతో పరిగెత్తాడు 5 2 2 శాతం 7,000 మంది నువ్వు చూసినావని చూసినా సార్. వీళ్ళందరూ కూడా చూసారు. ఇప్పుడు నా ఎక్కడ ఎందుకు వస్తున్నా తెలుసా? నా మీద ప్రేమ పొంగిపోయావు, నా మీద ప్రేమ చేస్తే కాదు, రొట్టెలు దొరుకుతాయేమో, స్వస్థత దొరుకుతాయేమో, ఆరోగ్యం వస్తున్నాను దానికోసం వీళ్ళు వస్తున్నాడు తప్ప నా మీద ప్రేమతో ఇది రావట్లేదు. నా మీద ప్రేమ కలిగి ఉంటాను సన్నిధి రావట్లేదు. దేవుడి సన్నిధి అంటే మా రోగాలు బాగున్నాయేమో, దేవుడి సన్నిధికి వస్తే మా కష్టాలను తీరుతాయేమో, దేవుడి సన్నిధి అంటే మాకు ఉద్యోగం వస్తున్నాను, మాకు ఆహారం దొరుకుతున్నాను, మాకు ఇల్లు దొరుకుతున్నాను, ఆ ఉద్దేశంతో యేసుప్రభు సన్నిధికి వస్తున్నాను. కానీ నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఎంతగా నన్ను ప్రేమించాడని నా మీద ప్రేమతో రావట్లేదు. ఇంకొంతమంది అడిగితే మా ఆవులు ఉన్నాయండి, మా గొర్రెలు ఉన్నాయండి, మాకు యేసుప్రభు సన్నిధిలో ఎంతో ఆశ, కానీ మాకు ఆవులు ఏం చేస్తుంది? నువ్వు రాలేకపోతున్నా ఆవులు గొర్రెలు వల్ల ఆవులు కానీ పోవాలా, గొర్రెలు కానీ పోవాలా అని అంటున్నారంట. ఈ ఆవులు కానీ పోవడం వల్ల గొర్రెలు కానీ పోవడం వల్ల మేము దేవుడి సన్నిధికి రాలేకపోతున్నాము అని కొంతమంది అడిగితే వినమ్మా. హల్లెలూయా వినండి. కొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా? మాకు ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేము రాలేకపోతున్నాము అంటే దేవుడి కోసం, ఈ ఆవుల కోసం దేవుడి సన్నిధిలో వదిలేస్తామని చెప్పేసి అంత పెద్ద భక్తి పనులు చెప్తున్నాడు. అంటే నీ ఆవుల కోసం, నీ గొర్రెల కోసం దేవుడు వదిలేస్తే నువ్వు భక్తి పనులవా? భక్తి పనులవా? యేసుప్రభు ఆజ్ఞ మర్చిపోయారా? విశ్రాంతి దినమున ఎప్పుడు కానీ పని చేయకూడదు. ఆ రోజున కష్టపడి పని చేయి. 7వ రోజు నువ్వు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ ఇంట్లో ఆవు కానీ, ఎత్తు కానీ, గొర్రె కానీ, పశువు కానీ, మరి ఏదైనా నీ ప్లాన్స్ కానీ నువ్వు ఇంట్లో ఉంటారా? దేవుడిని ఆరాధించాలా? దేవుడిని ఆరాధించాల్సిన రోజు ఇవన్నీ కట్టేసి దేవుని సన్నిధికి రావాలా? అది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞాతికం ఏంటి? ఆజ్ఞాతికం ఏంటమ్మా? పాపం. ఆజ్ఞాతికమే పాపం. పాపం వల్ల జీవితం నరకం. చాలా మంది చెప్తారు మాకు ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేము కట్టేసేస్తాం. ఎందుకు నీ భక్తి? ఆవులను కట్టేసి దేవుని సన్నిధికి రావాలా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యెహోవా వారిని ఆశీర్వదించగా వారు అనేకమైన గొర్రెలను దాసీలను పశువుల మందం కలవారై అభివృద్ధి చెందారట. ఎందుకు? ఆదివారం కూడా గొర్రెల్ని కట్టేసి గొర్రెల్ని దేవుడి సన్నిధికి రాకుండా ఆవులు మెప్పుకోవడానికి, గొర్రెలు మెప్పుకోవడానికి, గొర్రెలు మెప్పుకోవడానికి గొర్రెలను ఎవరు ఆశీర్వదించింది? కాదు. ఆత్మమైనా సరే ఈ రోజు నాకు ఆవులు మేకపోయినా, నా గొర్రెలు మేకపోయినా సరే నేను కట్టేసి దేవుడి సన్నిధికి వెళ్తా. దేవుడి సన్నిధి దేవుడి మాటలు వింటా అని తన గొర్రెలను, తన పశువుల మందల్ని అక్కడ కట్టేసి దేవుడిని ఆరాధించిన దేవుడికి దేవుడు ఆశీర్వించాడంట. 3 లీటర్లు పాలించే ఆవు 6 లీటర్లు పాలిస్తుందంట. సంవత్సరం ఒకసారి ఒక పిల్లలు కానీ గొర్రెలు 2 పిల్లలు అంటుందంట. సంవత్సరం రొట్టె పిల్లలు ఈయన మేక 5-6 మేకలు మొలుతుందంట. వారు త్వరం వేస్తే 3 లీటర్ల ఆశీర్వాదం వచ్చేస్తుందంట. ఒక మూట వేస్తే 3 మూటలు వచ్చేసిందంట. కారణం ఏంటి? దేవుడిని ఆరాధించాల్సిన సమయంలో, ప్రార్థన ఆరాధించిన సమయంలో అన్నింటినీ విడిచిపెట్టి దేవుడి సన్నిధికి వచ్చారు. నాకు దేవుడు ఇంపార్టెంట్, మిగిలిన పనులు కాదు అనే ఉద్దేశం నేను ఉన్నాను. నాకు ఆదివారం ఎప్పుడు వస్తున్నాను ఆత్మని ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు దేవుడి సన్నిధికి వదిలేసానంటే ఈ సోమవారం నుంచి శనివారం ఎప్పుడు అయిపోతాయా, మళ్ళీ ఎప్పుడు ఆదివారం వచ్చేస్తుందా, దేవుడి సన్నిధికి వెళ్ళిపోదాం నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. ఆదివారం రాగానే నా మనసులో సంతోషం, ఉత్సాహం పొందుతుంది. మా ఊళ్ళో అంతా రౌండ్ వేస్తా, ఇక మీరు వస్తారా అని వస్తారా అదే మా ఊళ్ళో చెప్తారు. నాకు ఆదివారం వచ్చిందంటే పండగే. ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళిపోదామా, ఎప్పుడు మనసు అందరినీ తీసుకెళ్ళిపోదామా, ఊళ్ళో విశ్వాసం అందరికీ
పిల్లలు అందరూ అడిగారా, పిల్లమా అందరూ అడిగినా, ఓకే మీ పిల్లలు మీ పిల్లలు మీ అమ్మలాడి మీ నాన్నలాడి సంతోషం ఉద్యోగం వచ్చేస్తుంది. దేవుడి సన్నిధికి వెళ్ళాలి. ఎందుకు వస్తుంది ఆ సంతోషం? ఎప్పుడు వస్తుంది? పిల్లల్లో పోయేదానికి సంతోషం వస్తుంది. మీ బంధువులు ఎప్పుడు పిలుస్తారు? మీరు ఏ పిల్లలు ఏ ఫంక్షన్ టైం అయిపోతుందా లేదా పిలుస్తారు కదా. ఎందుకు? సంతోషం అక్కడ పెళ్లి జరుగుతుంది, సంతోషం అక్కడ ఫంక్షన్ ఉంది. దేవుడి సన్నిధికి రావడానికి ఎంతో ఆనందంగా ఉండాలి. అదే వాక్యం చెప్పింది, యెహోవా యందు ఆనందించువాడు నూతన పొందుకుంటారు. నువ్వు ప్రార్థన యందు దేవుడి సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి. చాలా మంది చర్చకే రాను, దగ్గర రాను. అది చర్చ అంటే ఏదో మరి వాళ్ళు టైం పాస్ లాగా ఉన్నట్టుగా వెళ్ళిపోతారు. తమ గెస్ట్ హౌస్ లాగా ఈ రాజకీయాలు ప్రభుత్వం ఏం చేస్తారు, వాళ్ళకి ఎప్పుడైనా రిఫ్రెష్మెంట్ కావాలంటే వాళ్ళకి గెస్ట్ హౌస్ పోయి వస్తారు. అలసిపోయినా ఏ గ్రౌండ్తో పోయేసి గేమ్ ఆడ వస్తారు. చర్చలు కొందరు వ్యక్తుల జీవితాలు ఎలా ఉన్నాయంటే గెస్ట్ హౌస్ లాగా ఉన్నాయంట. ఇక్కడ నిలబడిన దేవుడు విఐపి పరిశుద్ధ దేవుడు. ఆయన సన్నిధిలో ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆయన చూద్దామా, ఎప్పుడెప్పుడు ఆయన మాట విందామా ఆత్రంతో ఉండాలా. ఎప్పుడెప్పుడు నేను మందిరానికి వెళ్ళిపోవాలా, నేను వెళ్ళిపోయిన నా దేవుడిని చూడాలా అనే ఆరాధన మా సంతోషంగా ఉండాలా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వస్తాడు. నువ్వు ప్రార్థనలో దేవుడి సన్నిధిలో ఎక్కువ గడపాలా. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉద్యోగంలో వదిలేస్తున్నారు, కొంతమంది చర్చలో తీసుకురావడం. యాకోబు తన కుమార్తె దీనాను తన స్నేహితులు విచ్చలవిడిగా తినడానికి మొదలుపెట్టే కదా బలవంతంగా పట్టుకునబడి బలవంతంగా చేయబడింది. దానికి తన కుమారుడైన అమ్నోను విచ్చలవిడిగా తన స్నేహితుడిని విడిచిపెట్టడం వల్లే కదా అతను తన సొంత సహోదరి అని తెలుసుకోవడం తామారును చేడి చేశాడు. ఆమెను విశ్వాసుని దేవుడి ప్రజల్ని విచ్చలవిడిగా వదిలేయడమే కదా వాళ్ళు విగ్రహారాధన చేసి దేవుడి ఒక దుడ్డును దేవుడిగా చేసుకొని విగ్రహారాధన చేసి తాగి ఎగిరి కేక పెట్టి తమ సహోదరుల చేత చంపబడ్డారు. ఆ మాట నాకు చదివినప్పుడు ఎంత బాధేస్తుందో తెలుసా. ఆ వాక్యంలోకి వచ్చినప్పుడల్లా నా గుండె పగిలిపోతుంది. విచ్చలమైన తిరగడం వల్ల ఎంత నాశనం వచ్చింది. విశ్వాసం ఆ పంటలలో ఎగురుతుంటే మరుసటి రోజు వదిలిపోయి, ఏమమ్మా నువ్వు మేకప్లు బలి వేసావే, రంగురంగులు మేకప్లు వేస్తున్నావు, అక్కడంతా ఎగురుతున్న పిచ్చి ఏమంటే నా స్నేహితులు వేస్తున్నారంటే మేకప్లు నేను కూడా వేస్తున్నాను. నా స్నేహితులు అక్కడ ఎగురుతుంటే నేను కూడా వాళ్ళతో పడిపోయి ఎంజాయ్ చేసి వచ్చాను. మిమ్మల్ని చర్చడానికి కాదు నీ స్నేహితులను చూసుకో. నీ విడిచిపెట్టడానికి నీ స్నేహితులను ఒకసారి ఆలోచించు. నువ్వు బలవంతంగా పట్టబడి చెడుకోవడానికి కారణం నీ స్నేహితులను చూసుకో. నీ సొంత కుటుంబ సభ్యులే చెడుకోవడానికి నీ విడిచిపెట్టడానికి చూసుకో. నీ కుటుంబ సభ్యులే నిన్ను నాశనం చేయడానికి కారణం నువ్వు విచ్చలవిడి ప్రవర్తన చూసుకో. తల్లిదండ్రులు మీ పిల్లల విషయంలో జాగ్రత్త. విచ్చలవిడిగా తిరగనివ్వద్దండి. ఎవరిని మీరు జాగ్రత్త. విచ్చలవిడిగా వీళ్ళు లేకుండా చూసుకోండి. దేవుడి భయం ఉండాలి. ప్రార్థనలో దేవుడి సన్నిధిలో మీరు ఎదగాలి. నాలుగో చూడండి, అపోస్తలుల కార్యములు 1:5. చదువుతానండి. ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వరుడు వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చును కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు. ఏంటంటే తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టాలి. నీలో ఉండాల్సిన 4వ లక్ష్యం ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఆసక్తి
చూడాలి. ఏం చేయాలా? ఆసక్తితో కనిపెట్టి చూడాలా. ఇక్కడ చాలా మంది ఆ పెంతెకొస్తు పండుగకి అనేకులు వచ్చారు. మీరు చదివితే గలిలయ దేశం నుంచి, యూదా దేశం నుంచి, కేతయ దేశం నుంచి, గ్రీకు దేశం నుంచి, రోమా దేశం నుంచి కొన్ని వందల మంది, వేల మంది ఆ పండుగకు వచ్చారంట. ఆ కొన్ని వందల మంది, వేల మంది ఆ పండుగలో తాగుతూ, ఎగురుతూ, చిందులేస్తూ, డాన్స్ చేస్తూ, పాటలతో అలర్చులుగా రంగులు రంగులు అవన్నీ ఇవన్నీ డాన్స్ అని, డ్రమ్స్ అని, రికార్డింగ్స్ అవి ఇవి అని ఎగురుతూ చిందులేస్తుంటే కొందరు బిర్యానీ చేసుకుని, కొందరు బలిచ్చి నరుకుంటూ బలిస్తూ, కొందరు బిర్యానీ చేసుకుని తింటూ ఉంటే 120 మంది మాత్రమే ఒక మేడ గదిలోకి వెళ్ళి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. ఆ పండుగ పెంతెకొస్తు దినానికి వచ్చిన వాళ్ళు అనేక మంది, వందల మంది, వేల మంది వచ్చారు. కానీ దాన్ని పొందుకోవాలి అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు 120 మంది మాత్రమే. నేను పరిశుద్ధాత్మ నాకు కావాలా, పరిశుద్ధాత్మ నేను నింపబడాలనుకుంటే సరిపోదు, నీకు ఆసక్తితో ఎదురు చూడాలా. కొందరికి ఈ లోక విషయంలోనే ఆసక్తి, ఎప్పుడు ఈ లోక విషయంలోనే ఆసక్తి ఉంటుంది. ఎవరైనా ఒక దగ్గర వచ్చి అమ్మాయి అలా చేసిందంట, అది వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందంట, వాళ్ళు ఏమన్నా అంటే అని చెప్తారు. ఈ అభ్యాసం ఏం చేసింది, ఎవరమ్మాయి ఏం చేస్తావు, చెప్పు చెప్పు, ఏం చేసి ఏం జరిగింది నువ్వు చెప్పు అని వీడు చచ్చిపోతా అంటాడు. వీడి చచ్చిపోవడం ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. ఏం జరిగిందో తప్పు ఏం చచ్చిపోతాడు, చెప్పకుండా ప్రాణం చంపేస్తాడు. వీడు ఆసక్తి అది ఏం జరిగింది, ఏం చేసిన అమ్మాయి ఎట్లా ఉంది, అరే అవునా వీడు ఆసక్తి సార్ ఇట్లా ఉంటుంది. ఇంకొకటి చూస్తే రేపు చూసినాడా రాత్రి రాత్రే అట్లా చేసినాడంట, ₹1,00,000 వస్తున్నాడు. ఏం చేసినా చెప్పు నాకు కూడా ఇదే పనులు చేస్తాడు. ₹1,00,000 ఎట్లా చెప్పండి సంపాదిస్తాడు. ఈ ఆసక్తి ఇది. ఇంకా ఆడవాళ్ళ ఆసక్తి అంటే మనకు చెప్పాల్సిన పనిలే. రాత్రి సీరియల్ ఏం జరిగిందో తెలిసిన ఆయన ఏమన్నా అంటే ఎందుకు ఇప్పుడు చెప్పేశారా దొరికిందే ఆ స్టవ్ మీద పెట్టినా ఆ వంట మారి మసైపోయి ఆ పిల్లలు అమ్మ అమ్మ అరుచుకునే ఏమైందన్నా చెప్పడా దొరికినాడా ఏం దొరికిందా. ఈ ఆసక్తి, ఇట్లా ఆసక్తి, సీరియల్ మీద ఆసక్తి, కొంచెం డబ్బులు సంపాదించడం ఆసక్తి, కొంచెం పక్కింటి విషయాలు ఏం జరిగినాయో 12 చెప్పేస్తారు. చెప్తా ఇవేనక్క మరి మీ ఆసక్తి మాట్లాడుకోవాలి. ఏ ఆసక్తి మీకుంది? 120 మంది, కొన్ని వేల మంది, వందల మంది ఎంజాయ్ చేస్తుంటే లోక కార్యంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. 120 మంది మాత్రము పండుగలంతా వదిలేసి ఆ ఎంజాయ్మెంట్ ని వాటిని పక్కన పెట్టి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పెట్టినప్పటికీ ఇంటర్ సెకండరీలో యేసు ప్రభువును తెలుసుకున్నాను. నేను బైబిల్ క్రిస్టియన్ అయినప్పటికీ నాకు యేసు ప్రభు గురించి తెలియదు. ఇంటర్ సెకండరీలో యేసు ప్రభువును తెలుసుకున్నాను. అప్పుడు నేను వెళ్తున్న సంఘము పరిశుద్ధాత్మ కలిగిన సంఘం కాదు. అయితే వెళ్తున్నాను, కొంచెం కొంచెం వాక్యంలో అభివృద్ధి చెందుతూ వెళ్తున్నాను. 2015 సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన నేను దేవుని మాట ద్వారా పొడవబడి రక్షింపబడి డిసెంబర్ 20వ తేదీన బాప్టిజం తీసుకున్నాను. తీసుకున్న 2 సంవత్సరాలు అంటే 2017 సంవత్సరానికి అలాగే ముందుకు వెళ్తున్నాను. 2017 సంవత్సరం మార్చి 6వ తేదీన చెన్నై పెరంబూరులో పెద్ద సభలు జరుగుతున్నాయని మా ఫ్రెండ్స్ చెప్పారు. అప్పుడు మీ కాలేజీలో ఉన్నాం. లాస్ట్ సంవత్సరం మాత్రమే సభలు జరుగుతున్నాయి, మనం అందరం సభలకు వెళ్దామని చెప్పారు. మేము కూడా సరే వెళ్దాం, 1 రోజు కదా పర్మిషన్ తీసుకుందామని చెప్పేసి పర్మిషన్ తీసుకొని సభలకు వెళ్ళాము. మార్చి 6వ తేదీన వెళ్ళాము. ఆ సభలకు వెళ్ళిన తర్వాత నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, పరిశుద్ధాత్మ పొందుకోవాలని, ఈ పరిశుద్ధాత్మ గురించి తెలియబడింది. 2011 నుంచి 2017 వరకు నాకు పరిశుద్ధాత్మ గురించి తెలియదు. నేను చర్చికి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఏమి చేస్తున్నా కానీ నాకు పరిశుద్ధాత్మ గురించి తెలియదు. ఎప్పుడైతే ఆ సభకు వెళ్ళానో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని,
ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆయన మనకి తన ఆత్మ మన మీద కుమ్మరిస్తాడని నాకు తెలియబడింది కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే ఇన్ని రోజులు నాకు తెలియబడింది. ఇది ఇన్ని రోజులు నేను పొందుకోలేదే, నేను ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలా అని నిశ్చయించుకున్నాను. ఆ రోజు సభలు జరుగుతున్నాయి, రోజుకి బాగా మంచి ఉపదేశం చేత నింపబడుతున్నాను. ఇక్కడ లాస్ట్ రోజు మార్చి 11వ తేదీ వచ్చింది, శనివారం. అది ఆ రోజు చివరి తేదీ. అక్కడ సభలో ఏం చేస్తారంటే మొదటి 5 రోజులు ఉపదేశాలే ఉంటాయి, బైబిల్ గురించి ఉపదేశిస్తారు. చివరి రోజు మాత్రం పరిశుద్ధాత్మ అభిషేకిస్తారు. ఒకవేళ సేవకు అభిషేకించబడాలంటే అభిషేకిస్తారు, లేదా పరిశుద్ధాత్మ పొందేవారు పొందుకుంటారు. అది చివరి రోజు. ఆ రోజు ఓన్లీ కూడా పరిశుద్ధాత్మ పొందుకునే కూడికే. ఈ రోజు అయిపోతే ఇంకా మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ ట్రైనింగ్ చేసి మళ్ళీ రిటర్న్ మా కాలేజీకి వచ్చేయాలి. సో 10 గంటలకు స్టార్ట్ అయింది. అక్కడ ప్రార్థన పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కేవలం నాకేం తెలిసింది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని. దీన్ని నేను పొందుకోలేదని అప్పుడే తెలిసింది. అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవాలని కొందరు 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి అక్కడే పడుకోవాలని కాస్తుంటారు. ఇప్పుడు నేను కూడా వచ్చా, నాకు కూడా తెలియబడింది. పరిశుద్ధ 10 గంటలు అయిపోతే 12 గంటలకు ముగించేస్తే వెళ్ళిపోతారు. 10 గంటలు స్టార్ట్ చేసిన ప్రార్థన అందరూ కలిసి దాదాపు 3 లక్షల మంది వచ్చారు ఆ సభకి. అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాను. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. నేను ఏమని ప్రార్థన చేస్తానంటే, యేసయ్యా నా పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియబడింది. నేను ఇన్ని రోజులు నాకు తెలియలేకపోతున్నాను. నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు పరిశుద్ధాత్మ తిరిగి వస్తే నా మీద నువ్వు ఉంటే నా చేతులు కలిగే బిడ్డలు అన్ని కాదయ్యా, నాకు వచ్చే వాళ్ళు అంతా ఎంత కాదని చెప్పేసి ప్రార్థన ఏడుస్తున్నాను. ఎలాగైనా సరే నా పరిశుద్ధాత్మ ఇవ్వు అంటే దేవుడు ఇవ్వంట. దేవుడు నా మీద తిరిగి రావట. ఏడుస్తున్నా ప్రార్థన, నేను గట్టిగా ఏడుస్తున్నా, అయ్యా నాకు అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు నా మీద రాయా, నీ అన్ని నా మీద ఏడుస్తుంది. టైం చూస్తుంటే 11 అయిపోతుంది. ఇంకొక అరగంటలో ముగించేస్తారు. 11 టైం. అప్పుడు ముగించే టైంలో ఏం చేస్తే యేసులో పరిశుద్ధాత్మ నా మీద దిగి వస్తే రా, లేకపోతే ఈ చర్చ వదిలే ప్రసక్తే. నేను ఆ కాలేజీకి వెళ్ళను, ఈ చెన్నై కూడా తరను. నువ్వు వచ్చినావు నా మీదకి సరే, లేకపోతే నేను ఏం కూర్చుంటా. నాకు అన్నం వస్తున్నా, నీళ్ళు వస్తున్నా, నాకు ఏం వస్తున్నా, నువ్వు దిగి వస్తే చాలు. లేదు నేను ఈ సంఘాన్ని విడిచుంటే ప్రసక్తే లేదు. నువ్వు వచ్చినావా నేను పోతా కాలేజీ, నేను రాకపోతే నా మీదకి నేను వెళ్ళను. నేను వెళితే ఈ చెన్నై దాటే నీ పరిశుద్ధాత్మ పొందుకొని దాటాలి, లేకపోతే నేను చెన్నైలో నిలిచిపోతా. ఆ కాలేజీ పోతే పోయి, నా చదువు పోతే పోయి, నాకు ఏమైపోయినా పడలేదు, నేను ఇక్కడ నిలిచిపోతాను చెప్పేసి ప్రార్థనలు గట్టిగా ఏడుస్తూ ప్రార్థన కన్నీరు చేస్తూ ఆక్రమంతో చేస్తుంటే 11 గంటల సమయంలో పరలోకం నుంచి అగ్ని తమ్ముడు నా మీద పడింది. ఎప్పుడైతే ఆ అగ్ని నా మీద పడిందో ఒక్కసారి ఎగిరి కింద పడి కింద కొట్టుకుంటున్నాను. ఒకవైపు కింద కొట్టుకుంటే ఆత్మలో నేను దేవుని యేసుప్రభు ముఖాముఖిగా దర్శించుస్తున్నాను. యేసుప్రభు ముఖాముఖిగా చూస్తున్నాను. ఒకవైపు నాకు కన్నీళ్ళ నీళ్ళు ఆత్మ సంతోషం. యేసయ్యను దర్శించావా, ఈ పరిశుద్ధాత్మను నింపావా, ఈ ఆత్మ నాకు ఇచ్చావా, ఈ స్వరూప దర్శనాన్ని నువ్వు చూసేలాగా నన్ను చేసామని చెప్పేసి ఒకవైపు కింద పడి కొట్టుకుంటూ, ఒకవైపు దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ దాదాపు 1 గంట ఆరాధించడానికి 1 గంట పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడిని ఆరాధించాను. ఆ రోజు నాకు కలిగిన పరిశుద్ధాత్మ అంతా ఎంత కాదు. ఆ రోజు ఏం చేస్తుంది తెలుసా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడినానో ఆ రోజు దేవుడు నాకు సేవకుడిగా అభిషేకించాడు. తన సేవకుడిగా నన్ను నియమించాడు. సేవకుడిగా నియమించి ఒక వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా, మరణము వరకు నమ్మకం వరకు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అదే నీ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవుడు చేసిన మొట్టమొదటి వాగ్దానం అదే, మరణం వరకు నమ్మకం వరకు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. బైబిల్ రాస్తున్నాను. అది మార్చి 11, 2017 నాకు ఇవ్వబడిన వాగ్దానం. ఎప్పుడైతే దేవుడు ఆ వాగ్దానం చేశాడో దేవుడి దగ్గర నేనేం నిర్ణయం తీసుకున్నాను తెలుసా, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద లోపడింది. అయ్యా సువార్త ప్రకటించబోతే నాకు శ్రమ ఎప్పుడు కలగాలంటే, నాకు బాధ ఎప్పుడు కలగాలంటే, నాకు నింద ఎప్పుడు కలగాలంటే సువార్త ప్రకటించినప్పుడు నాకు బాధ రావాలా, సువార్త ప్రకటించినప్పుడు నాకు కష్టం
తీసుకున్నాడు. రెండో నిర్ణయం ఏం తీసుకున్నాడు సార్? నా మటుకే ప్రకృతి యేసు క్రీస్తే చస్తే యేసు క్రీస్తు కోసం చేస్తా, ప్రకృతి యేసు క్రీస్తు కోసం చేస్తా నిర్ణయం తీసుకున్నాడు. డబ్బుల కోసం కానీ, ఆస్తులు సంపాదించుకోవడం కోసం కానీ, అందాన్ని సంపాదించుకోవడం కోసం కానీ, అమ్మాయిని సంపాదించుకోవడం కోసం కానీ, దేని కోసం నేను బ్రతకలేదు. ప్రకృతి యేసు క్రీస్తు కోసమే, చస్తే యేసు క్రీస్తు కోసమే, వేరొక మార్గమే లేదని ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఆ రోజే నా కాలేజీ విడిచిపెట్టడం చేశాను. ఎప్పుడైతే నేను సువార్తకి అప్పగించుకున్నానో ఆ రోజు నుంచి డబ్బుల కోసం నేను ఎప్పుడు కష్టపడలేదు, పేరు కోసం గౌరవ కోసం ఎప్పుడు చూడలేదు, అమ్మాయిలతో ప్రేమ వేల కోసం ఎప్పుడు వెళ్ళలేదు, ఆస్తులు సంపాదించడం ఎప్పుడు చూడలేదు. నా ధ్యాస ఎప్పుడు దేవుని సువార్తను ప్రకటించాలా, దేవుని సువార్తను ప్రజలందరికీ ప్రకటించాలా. నా మట్టిలో బ్రతుకులు యేసుక్రీస్తే, చస్తే యేసుక్రీస్తు వరకు చచ్చిపోతా, బ్రతుకులు యేసుక్రీస్తు వస్తాం బ్రతుక, వేరొకటే నా జీవితంలో లేదని ఆ రోజు నేను చేపిస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఇలా ఆసక్తి ఉండాలా. తెలియబడిన తర్వాత నేను పొందుకోలేదే, ఎలా నేను పొందుకోవాలా అనే ఆసక్తి కోరిక నేను ఉండాలా. మొదటి ఏముండాలా? బలమైన దేవుని వాక్యం ఉండాలి. రెండోది ఉండాలా? బాప్తిస్మ అనుభవం ఉండాలా. మూడోది ఉండాలా? ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉండాలా. నాలుగోది ఉండాలా? ఆసక్తితో కనిపెట్టి చూడాలా. చివరి ఏముండాలంటే ఎదురు చూడాలి. అపోస్తలుల కార్యము 2:1-4 మనం చదివాం. వారు మేడగది మీద ఉన్నప్పుడు 120 మంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారట, ఎదురు చూస్తున్నారట. నాతో పాటు అక్కడ సభలు చూసిన వాళ్ళు కొందరు 5 సంవత్సరాలు ఎదురు చూశారు, కొందరు 10 సంవత్సరాలు ఎదురు చూశారు, కొందరు 20 సంవత్సరాలు ఎదురు చూశారు. అంటే వారు 1 సంవత్సరం వదిలిపెట్టేది రాలేదని, 5 సంవత్సరాలు వదిలిపెట్టేది రాలేదని, 10 సంవత్సరాలు అయిపోయిందే రాలేదు పొందుకోలేదు వదిలిపెట్ట, 20 సంవత్సరాలు అయిపోయిందే వదిలిపెట్ట, ఏమైనా సరే నేను పరిశుద్ధాత్మ ఖచ్చితంగా పొందుకోవాలా. నీకు ఆ ఎదురు చూపు ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మను రుచి చూస్తే, యేసు ప్రభు ప్రేమ అంటే ఏదో నీకు తెలిస్తే అప్పుడు నువ్వు ఎదురు చూస్తావు. ఎలాగైనా సరే నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలని నువ్వు ఎదురు చూస్తావు. ఈ 5 కార్యాలు నేను ఉండాలి. ఒకటి ఏమన్నా బలమైన వాక్యం ఉండాలి. బలమైన వాక్యం అంటే బైబిల్ బాగా చదవాలి. 2 బాప్తిస్మ అనుభవంలోకి రావాలి. 3 ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి. 4 ఆసక్తి ఉండాలి. 5 ఎదురు చూడాలి. ఈ 5 కార్యాలు ఉంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడం పక్క. ఏ శక్తి కానీ ఏ సాధన నిన్ను ఆపలేడు, ఏ వ్యక్తి నిన్ను ఆపలేడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడం పక్క. మరి పరిశుద్ధాత్మను పొందుకున్నాం లేదంటే ఇలాంటి సూచనలు నేను చూస్తున్నాను, ఇది చేస్తాను, ఆసక్తి ఏదో చూస్తున్నాను. అసలు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానా లేదా, పరిశుద్ధాత్మతో నింపబడినా లేదా అలాంటి సూచనలు ఏంటి? 3 సూచనలు చెప్పి నేను ముగించేస్తాను. సమయం పోయిందని అందరూ ఆలోచిస్తున్నారా? ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వినండి. 3 సూచనలు నేను చెప్పి ముగించేస్తాను. మొదటి సూచన అదే అపోస్తలుల కార్యములు 2:4 నేను చదువుతాను వినండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగింది. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా లేదా అని నీ అంతకు నీవే తెలుసుకోవాలి అనుకుంటే నాకు సూచన ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అన్య భాషలతో మాట్లాడతారు. అన్య భాషలు అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, కన్నడ, ఒరియా, జపాన్ కాదు. అన్య భాషలు అంటే దేవదూతల భాష. ఈ తెలుగు, ఇంగ్లీష్, జపాన్ ఏంటంటే నానా భాషలు. నానా భాష లేదు, అన్య భాషలు లేదు. అందరికీ మదర్ టంగ్స్ ఉంటాయి. మదర్ టంగ్ ఏమంటే తెలుగు అంటారు, కొందరు తమిళ అంటారు, కొందరు కన్నడ అంటారు, కొందరు హిందీ అంటారు, కొందరు బెంగాల్ అంటారు, కొందరు ఇంగ్లీష్ అంటారు. రకరకాల మదర్ టంగ్లు ఉంటాయి, చాలా రకాల మదర్ టంగ్లు ఉంటాయి. కానీ మదర్ టంగ్ మాత్రం ఒక్కటే, పరిశుద్ధాత్మ భాష. మదర్ టంగ్ ఎవరైనా మాట్లాడచ్చు, తెలుగు మాట్లాడి, ఇంగ్లీష్ మాట్లాడచ్చు, హిందీ మాట్లాడచ్చు, లేకపోతే కన్నడ ఏదైనా మాట్లాడచ్చు.
కానీ పరిశుద్ధాత్మ భాష మాట్లాడాలంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటేనే మాట్లాడతావు, పరిశుద్ధాత్మతో నింపబడితేనే మాట్లాడతావు. అది వేరొకరికి రాదు, నువ్వు నేర్చుకుంటే వచ్చేది కాదని. నానా భాషలు నేర్చుకుంటే వస్తాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం ఏమైనా సరే నువ్వు నేర్చుకుంటే వస్తాయి. కానీ పరిశుద్ధాత్మ భాష నువ్వు పొందుకుంటేనే వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ భాష కావాలంటే నువ్వు పొందుకోవాలా. నువ్వు నానా భాషలతో మాట్లాడాలా. అక్కడ నానా భాషతో మాట్లాడుతుంటే అక్కడ ఉన్నవాళ్ళని చూస్తే ఏ భాష మాట్లాడుతున్నారు, మనకు అర్థమే కావట్లేదు, ఈవేమో మందు తగలరా అని వాళ్ళని చూసి అపహాసం చేస్తున్నారంటారు. నువ్వు పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంటే చాలా మంది చూసి నేను అపహాసం చేయొచ్చు, నువ్వు త్రాగవేమో అనుకోవచ్చు. ఒక సంఘానికి వెళ్తే నేను అక్కడ పరిశుద్ధాత్మతో అన్య భాషలో మాట్లాడుతుంటే ఆ సంఘం కాపులు వచ్చి ఏంటి మీ అలరి, ఏంటి అలా చేస్తున్నారండి, ఏంటి మీ అలరి, ఎందుకు అలా చేస్తున్నారు అని అపహాస అంటున్నాడు. పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంటే ఏంటి మీ అలరి, అలా చేయకుండా సైలెంట్గా చొక్కాలు కూడా నడవకుండా ప్రార్థన చేయాలి, సరువులు గొడవలు లేకుండా ప్రార్థన చేయాలి. అంటే ఆ సంఘంలో ఉండేదేంటి, సరువులు గొడవలు. అలాగే ఏదా 20 ఆలోచనలు చెప్పుకుంటే సరువులు గొడవలు ఉన్నాయి తప్ప వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం అనేది లేదు. వాళ్ళు ఏమంటున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం చూసి అల్లరి అంటున్నారు. ఏమంటున్నారు, అల్లరి అంటున్నారు. నేనేం చెప్పాను తెలుసా, ఏమైనా పాస్టర్ అయ్యండి, ఎన్ని సంవత్సరాలు పాస్టర్ ఉన్నాను అడిగారు. 30 సంవత్సరాలు సీనియర్ ఇక్కడ అన్నాడు. 30 సంవత్సరాలు సీనియర్ ఎప్పుడు అపాస్తుడు కానీ ఎప్పుడు అని ఎప్పుడు చదవలేదా, సమయాలు కానీ ఎప్పుడు చదవలేదా? పరిశుద్ధాత్మతో నింపబడితే వాడు అన్ని భాషలతో దేవుని స్థుతించడంలో నువ్వు చదవలేదా? సంఖ్యాకాండం నువ్వు ఎప్పుడు చదవలేదా? మోక్షం మీద ఉన్న ఆత్మలో ఒక పాలు 70 మంది పెద్ద మీద వచ్చినప్పుడు వాడు అన్ని భాషలతో దేవుని స్థుతించడంలో నువ్వు చదవలేదా? స్వరూపి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అతను ప్రవక్తలు కలిసి అన్య భాషలో ప్రార్థించినప్పుడు నువ్వు చదవలేదా? నెబుకద్నెజరు దశలు కోట మీద ఒక అన్య భాషతో రాయబడితే పరిశుద్ధాత్మ వలన దానిలో వచ్చి దానికి భావం చూపింది, నువ్వు చదవలేదా? పరిశుద్ధాత్మ అంటే అల్లరి కాదు, జాగ్రత్త అని ఆయన హెచ్చరించాడు. అల్లరి ఏంటో తెలుసా, మా దేవుని పండుగ చేస్తున్నా, మా దేవుని జాతర చేస్తున్నా అని చెప్పేసి ముందర మన దేవుడు కట్టి వెనకాల రికా డాన్సులు కన్ను కట్టి అమ్మాయి అర్థంతో డాన్స్ వేస్తుంటే అక్కడ తాగేసి వాళ్ళని ట్యాంకులు ఉంటే అదే అంటే ఇందులో డ్రగ్స్ కొడుతుంటే తాగేసి ఆ ఇందులో పంతులు కొలాంటి దానంతా అవ్వరని అమ్మాయి అబ్బాయిని తాగేసి వచ్చి ట్యాంకులు తిరుగుతుంటే దాని అంతా అవ్వాలని పరిశుద్ధాత్మతో ఉండే దానితో మాట్లాడే కాలేదనంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావా లేదా అని మొట్టమొదటి సూచన అంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్న వెంటనే అన్య భాష నీలోకి వస్తాయి. ఎవరికి తెలియని భాష నువ్వు మాట్లాడతావు. రెండవది కాదు అపోస్తలుల కార్యములు అదే 2వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతానండి. ఈ శబ్దము కలుగగా గుంపులుగా కూడి వచ్చి, అలాగే లూకా సువార్త అపోస్తలుల 4:1-2 నేను చదువుతుంది. అయితే పేతురు ఆ 11 మందితో లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. లూకా సువార్త 1:41 చదువుతానండి. ఎలిజబెత్ మరియ యొక్క వందనం ఇచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువులు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను. 44 ఇదిగో నీ శుభవచనములు నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువులు ఆనందముతో గంతులు వేసెను. అది అలాగే మొదటి సామెతల గ్రంథంలో మీరు చూసుకుంటే
దావీదు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆత్మ చేత నాట్యం చేశారంట. అంటే రెండోదిగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా లేదా అని చెప్పడానికి రెండవ సూచన ఏంటంటే నీ స్వరంలో గంభీరం వస్తుంది, నీ ఆత్మలో ఉజ్జీవం కలుగుతుంది. చెప్పండి, స్వరంలో గంభీరం. చెప్పండి, స్వరంలో గంభీరం, ఆత్మలో ఉజ్జీవం. అంటే నువ్వు పరిశుద్ధాత్మని ఎప్పుడైతే నింపబడతావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావో నీ స్వరం మామూలు స్వరంగా ఉండదు. పేదలు బిగ్గరగా మాట్లాడాలంట. ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సంఘటనలు అపోస్తలుల కార్యాలు. ఎలిజబెత్ బిగ్గరగా మరియ వందనాలు చెప్తున్నాను. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా. అంటే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో నీ స్వరంలో గంభీరం వస్తుంది. మామూలుగా మాట్లాడే స్వరం నీ దగ్గర ఉండదు. మామూలుగా మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ స్వరము ఒక తెలియని గంభీరత్వాన్ని పొందుకుంటుంది. నీ ఆత్మలో ఉజ్జీవం వస్తుంది. నీ ఆత్మ సైలెంట్ గా కూర్చోలేదు. ఒకసారి ఒక సంఘానికి నన్ను పరిచయం చేయడానికి, వాక్యాన్ని పరిచయం చేయడానికి నన్ను ఆహ్వానించారు. నేను నాతో పాటు ఒక సహోదరుని వెంట పెట్టుకుని వెళ్ళాను. ఆ సంఘానికి వెళ్ళగానే, ఆ సంఘాన్ని చూడగానే ఆ సంఘం పరిశుద్ధాత్మ లేని సంఘంగా, పరిశుద్ధాత్మతో నడిపింపబడే సంఘంగా నాకు అర్థమైపోయింది. సరే చెప్పండి, సరే ద్వారాము నాతో పాటు వచ్చిన సహోదరునికి ఆరాధన అవకాశాన్ని ఇచ్చారు. ఆరాధన అవకాశాన్ని ఇచ్చిన తర్వాత అతడు ఆరాధనలో చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలో తెలియని గంభీర స్వరంతో గట్టిగా స్తుతి ఆరాధన చేస్తుంటే అక్కడ యూతుల నుంచి ఒకడు లేచి వచ్చి ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర ఈ ఆరాధన చేసే వ్యక్తి గంభీర ఆరాధన చేస్తుంటే సౌండింగ్ని డౌన్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆరాధించే వ్యక్తి గంభీర పరిశుద్ధాత్మతో నింపబడి గంభీరంగా ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నాడో ఈ సహోదరుడు వచ్చి సౌండ్ టింగ్ అని తిప్పేస్తున్నాడు. వెంటనే మనకు శ్రేయరాను వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటే ఆయన గట్టిగా గాలి చేస్తున్నాడు, అందుకని సౌండ్ తగ్గిస్తున్నాడు అన్నాడు. పట్టపగల గుడ్డ జాగ్రత్త, సైతాన పాడుతుంది అన్నాడు. నన్ను సైతం అంటావు, ఎవడో తెలుసా? ఈ చర్చిలో లేడనే, ఈ సంఘానికి పెద్దనే, ఈ సౌండ్ సిస్టమ్ అంతా నా జీవంలోనే ఉంది. నేను ఎవరుకున్నాను, నువ్వు ఎవరైతే నాకేంటి? పేరు కంటే గొప్పగా నువ్వు యేసు ప్రభువుని తాకింపులు చేసినంత పేరు ప్రపంచాన్ని, యేసు క్రీస్తు ప్రపంచమే తాకకుండా ఆపడం కారణం పేతులు. అలాంటి పేతులు ఒకసారి యేసు ప్రభు పరిశుద్ధాత్మగా చెప్తుంటే పేతులు అయ్యా జరగకూడదు అంటే ఎవరు యేసు ప్రభు సదరపోయి అన్నాడంట. ప్రపంచాన్ని తలకిందులు చేసిన గొప్ప పాస్టర్, చీఫ్ పాస్టర్ అయిన పేతులే పరిశుద్ధాత్మ వ్యతిరేకించినప్పుడు ప్రోత్సాహం అవుతుంది అంటే నువ్వెంత నేనంత పేతులు ముందు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ సంఘంలో ఉన్న ఒక విశ్వాసవి. ఈ చిన్న సంఘానికి నువ్వు నాయకుడు కావచ్చు, ఈ చిన్న సంఘంలో నువ్వు ఉండొచ్చు, దేవుని నియమించవచ్చు. అయితే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడవా జాగ్రత్త, పట్ట పగలే గుడ్డోడైపోతావు. పౌలు బర్నమ గారు పరిశుద్ధాత్మతో నింపబడి కార్యము చేస్తుంటే అక్కడ ఉండే ఒక గాడివాడు చూసి ఈ పరిశుద్ధాత్మ నాకు కావాలి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడ రానివ్వడని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వచ్చారంట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వచ్చాడో పౌలు గారు అప్పుడే చూసి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నిలబడుతున్నవాడా, యేసు ప్రభు నిన్ను అంధకారంతో మొద్దును కాక నువ్వు గుడ్డోడి అయిపోయింది కాకగానే వెంటనే ఆ గాడివాడు గుడ్డోడైపోయాడంట. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా లేస్తే పట్ట పగలే అంధకారులు అయిపోతారు, పట్ట పగల చీకటి అలుపుకుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే ఎండాకాలమైన సరే గొప్ప వెలుగు మన మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మతో గంతులేచున్న దావీదును చూసి మీకా అసహించుకునిందంట.
ఏంటి ఇలా చేస్తున్నాడు, ఏంటి ఇలా చూస్తున్నాడని. వెంటనే దేవుడు మీకా యొక్క గర్భాన్ని మూసేశాడు. పరిశుద్ధాత్మను చూసి అసహించుకున్న మీకా గర్భాన్ని దేవుడు మూసేశాడు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం పోగైతే మన ఆశీర్వాదం తలుపును దేవుడు మూసేస్తాడు. మన పరలోక తలుపును మూసేస్తాడు. మన కొరకు పాప తలుపులు, మన కొరకు నరకపు తలుపులు, మన కొరకు శ్రమల తలుపులు తెరవబడతాయి. మన పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవ్వరు కానీ లేపబడలేదు. అతను పరిశుద్ధాత్మతో ఆరాధిస్తుంటే ఇతను పోయి అంటే తగ్గించడానికి గద్దించాలని సాతాను పో అవతలకి. దేవుని గద్దించిన కాక ఆరాధన చేస్తుంటే ఒక ఆయన మాతో పాటు వచ్చిన ఒక ఆయన ఆత్మలో ప్రేరేపించబడి ఎగురుతూ ఉంది. ఆత్మలో ఉద్యోగం వచ్చి ఎగురుతుంటే పక్కన ఫిట్స్ 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 వచ్చాయి, ఫిట్స్ బంగారు ఇనుము ఇనుము ఆ తాళాలు గుర్తి అంటే పరిగెడుతూ అరే ఎక్కడ కంటే నాకు ఫిట్స్ వచ్చాయి, ఫిట్స్ ఎక్కడ అంటే నా ఆడుతూ నాకు ఎగురేస్తుంది, కట్టువేస్తుంది. ఒరే అది ఫిట్స్ కాదురా నాయన, అది పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. పరిశుద్ధాత్మ అభిషేకం అదేంది నా అన్నాడు వాడు. పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిందంట అదేం మాకు తెలియదునా. అరే ఎన్ని రోజులు నేను చర్చ్ చూస్తున్నావు, బై బర్త్ క్రిస్టియన్ నా, చర్చ్ మాదే మేము కట్టించినావు. మా అమ్మ నాన్న మా ఇంటి వాళ్ళు కూడా పాస్టర్లాగానే ఉన్నారు నా, పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్లే, వీళ్ళు పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్లే, కానీ పరిశుద్ధాత్మ అభిషేకం ఇది తెలియదు. రేపు పరిశుద్ధాత్మ అభిషేకం వస్తే నీ ఆత్మ నీ కంట్రోల్లో ఉండదురా, నీ శరీరం నీ కంట్రోల్లో ఉండదురా, దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఉజ్జీవంతో రగిలిపోతావురా అని చెప్పాను నేను అతనికి. అతనేమన్నాడు అదే జరుగుతుందా, అదే జరుగుతుంది, నువ్వు చెప్పు నా ప్రూఫ్ చూపించు అన్నాడు. నేనేమన్నానంటే ఒరే నువ్వు అగ్గిమంట చలిమంట వేసుకుంటావు అన్నావు అనుకో, లేదంటే నువ్వు చలిమంట వేసుకున్నావు అగ్గి దగ్గర కూర్చోన్నావు, అగ్గి మండుతుంది, ఎవడన్నా తప్పు ఈ పొరపాటున అగ్గిని కట్టి దగ్గర కొట్టినాడు అనుకో, ఎంత అగ్గి వచ్చి నీ మీద పడేదనుకోబ్బా ఎంత చల్లగా అబ్బా ఎంత బాగుంది అంటావరా అంటే వాడే ఏం మాట్లాడుతున్నా, అగ్గి వచ్చి నా పడితే నీ కేకలేసి పరిగెత్తాను. ఒరే నీ లోక అగ్గి అంత పడితేనే నువ్వు కేకలేసి పరిగెడితే, పరిశుద్ధాత్మ అంటే ఆకాశం నుంచి దేవుడు పంపించే అగ్ని, అది పడితే నీ శరీరం ఎందుకురా కంట్రోల్లో ఉంటుంది? ఎలా ఉంటుంది నీ కంట్రోల్లో నీ శరీరం? పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు నింపబడితే నీ శరీరం ఎలా కంట్రోల్లో ఉంటుంది? ఒక చిన్న అగ్గి ముక్క నీ మీద పడితేనే నువ్వు కేకలు పెడతావే, అరుస్తావే. అలాంటిది పరలోక అగ్ని నీ మీద కుమ్మరించబడితే నువ్వు సైలెంట్గా ఎలా ఉంటావు? నువ్వు కేకలు పెట్టకుండా ఎలా ఉంటావు? 3 సంవత్సరాల క్రితం మా ఊర్లో వాళ్ళకి బాగా తెలుసు. 3 సంవత్సరాల క్రితం స్నానం చేసుకోవడానికి అని చెప్పేసి నేను గీజర్లో వేడి నీళ్ళు బాగా పెట్టేసినాను, ఎక్కువ గంట సేపు కాగబెట్టేసినాను వేడి నీళ్ళు. బాత్రూంలోకి స్నానం చేసుకోవాలా వెళ్ళాలా, నేను ఏదో అనాలోచనతో ఉండి, ఇప్పుడు 3 సంవత్సరాల ముందు ఏదో అనాలోచనతో ఉండి ఆ వేడి నీళ్ళలోకి చల్ల నీళ్ళు పోసుకోకుండా జగ్గు నీళ్ళు తీసుకొని ఇక్కడ పోసుకునేసినాము. ఇక చూడు ఆ రోజు మా బాత్రూమ్ మొత్తం కబడ్డీ ఆడేసినాం కేకలతో. ఒక్కటే కబడ్డీ బాత్రూమ్ మొత్తం. మా ఊళ్ళో అడగండి, మా ఊళ్ళో వాళ్ళందరూ మా బాత్రూమ్ దగ్గర ఉంటారు. అంత కేకలు వేసాను నేను. అన్ని వేడి నీళ్ళు నా శరీరంలో పడితేనే ఎగిరేసి దూకేసి బాత్రూమ్ మొత్తం తిరిగేసి కేకలు పెట్టేసి కింద పడి పైన పడి దొల్లేసినాను. అంత వేడి నీళ్ళకే నేను అంతరిస్తే, పరిశుద్ధాత్మ అగ్ని నీ మీద పడితే నువ్వు సైలెంట్గా ఉండేవు. నీ శరీరం నీ కంట్రోల్లో ఉండదు, నీ ఆత్మ నీ చేతిలో ఉండదు, ఇలా ఉద్యోగం రగులుతుంది. రెండవ సూచన ఏంటంటే నీ స్వరంలో గంభీరం వస్తుంది, నీ ఆత్మలో ఉద్యోగం వస్తుంది. ఆ సంఘంలో ఎన్ని మంచి మాటలు చెప్పు, యేసు ప్రభు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించగాక అంటే ఎవరేం మాట్లాడు. యేసు ప్రభు మీ కష్టాల నుంచి విడిపించగాక అంటే ఎవడేం చెప్పడు. యేసు ప్రభు ఈరోజు మీకు స్వస్థత ఇస్తున్నాడు హల్లెలూయా అంటే, యేసు ప్రభు ఈరోజు మీ పిల్లలకు ఉద్యోగం ఇస్తున్నాడు హల్లెలూయా అంటే అందరూ ఇదే ఒకడు కూడా అర్థం చెప్పడు. అందరికీ ఆ సంఘం ఎట్లుందంటే స్తుతి ఆరాధనతో ఉండాల్సిన సంఘము స్తుతి కూడిక ఎలా ఉందంటే సంతాప కూడికలాగా అయిపోయింది. అర్థం కాలేదా? స్తుతి కూడికలా ఉండాల్సిన సంఘము ఎట్లుందంటే సంతాప కూడికలాగా ఉంది. మీకు అర్థమయ్యేలా చెప్తా. దావీదు కుమారుడా నన్ను దారిపో
విడిచిపోగలరా నజరేతు వాడా విడిచిపోగలరా దావీదు కుమారుడా నన్ను దాచిపోగలరా. ఇదేంటి సంతాప సభ అన్నమాట. నన్ను కాపాడేసేది మన కన్నీటితో వచ్చారు. ఇప్పుడు ఇంకో పాట, స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఇది కదా, ఇదేంటి, ఇది ఉజ్జీవ కూడిక, స్తుతి కూడిక. అక్కడ అంటే దావీదు కుమారుడా ఎక్కడ ఉంటుందో స్తోత్రం చెల్లింతుము ఉజ్జీవం ఎదురా. అసలు ఏ పాటికి స్తోత్రం చెల్లించేది ఎక్కడ, దావీదు కుమారుడు ఎక్కడ, నన్ను దాటిపోకే అని చెప్పేది ఎక్కడ, వేడుకునేది ఎక్కడ, ఇక్కడ నా యేసునాథుని మేలులు తలచి అని ఉజ్జీవులు రంగేది ఎక్కడ. సంతాప సభలు ఎక్కడ ఉంటాయి, ఎవడన్నా చచ్చిపోడమ్మా చాలా మంచోడు ఎంత బాగుంటాడు, ఇది సంతాప సభ. సంతాపం పెట్టుకొని మౌనం పాటిస్తాం, లేకపోతే అక్కడ వచ్చిన ఓదార్తాం, చచ్చిపోయాడు చాలా మంచి వ్యక్తి. నువ్వు సంతాప సభకు వచ్చావా, ఇది సంతాప సభ. స్తోత్రం చెప్పడంటే స్తోత్రం, చెప్పండి చూడండి, ఇదే నువ్వు స్తోత్రం అని చెప్పు, అల్లు అని చెప్పు. ఈయన నిలబడుకున్న సేవకుడు చచ్చిపోవాలి సరిది. మనం మాత్రం ఉద్యోగం రాదు, మనలో మాత్రం ఏమీ రాదు. అట్లే అదేదో ఎవరో చచ్చిపోయేటట్టు, మన బంధువులు చచ్చిపోయేటట్టు ఏడుపోగాలు వేస్తూ ఉంటారు. సంఘంలో ఎట్లా ఉండాలా, దేవుని సన్నిధికి నేను వచ్చాను, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపుతాడు, నా ఉద్యోగం రావాలి, ఆత్మలో నువ్వు అభిషేకించబడాలా, ఉద్యోగం అట్లా కలగాలి. అట్లే దేవుని సన్నిధిలో ఆత్మపూర్వమే నువ్వు ఆరాధించాలా. ఎరుకో గోడలు ముందు కనబెడితే అంత సమస్య ముందు కనబెడితే వీళ్ళు అమ్మో గోడలు వచ్చాయి స్వామి, ఎట్లా గోడలు ఎక్కేది, ఎట్లా ఇప్పుడు ఏం పరిస్థితి ఉన్నా, యోజన ఏం చేయాలన్నా, నువ్వు కూడా చెప్పినా ఎవరైనా కాలేపుడు ఎవరైనా పంపించినా అన్నా ఏమన్నారు, ఎత్తిరా యెహోవా నీ నామము ఎంతో బలమైనది అని పాడబడితే ఇరుకోలేమేట. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండాని ఎరుకో కూడా పెద్ద కూలిపోయారంట. ఎందుకు అక్కడ చదవండి, స్తుతి ఆర్భాటంతో కేకలు వేసింది. ఏడుపు కడుతుంది, ఏడ్చవాలి. స్తుతి ఆర్భాటంతో నీ కేకలు వేస్తావు, నీ స్వరంలో గంభీరం వస్తుంది, నీ ఆత్మలో ఉద్యోగం వస్తుంది. చిట్ట చివరిగా నీ జీవితంలో నువ్వు ఊహించిన అద్భుతాలను ఆశ్చర్యకాలను చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. షద్రక్ దానియేలు మేషక్ అబేద్నెగోలు కావచ్చు, యోసేపు కావచ్చు, ఎలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, పాత నిబంధనలో ఉన్న దావీదులందరూ, మోషే నుంచి అబ్రహాం గారి నుంచి లాస్ట్ మలాకి వరకు కావచ్చు, బాప్టిజం నుంచి యోహాను, యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు శిష్యులైన 12 మంది శిష్యులు, తర్వాత వచ్చిన శిష్యులందరూ, ఇప్పటి వరకు ఉన్న పరిశుద్ధులు, ఇప్పటి వరకు సేవ చేస్తున్న గొప్ప పరిశుద్ధులు, ఒకప్పుడు సాధారణ వ్యక్తులు, ఒకప్పుడు ప్రత్యేక ఏమి కానీ సాధారణ వ్యక్తులు, కానీ ఇప్పుడు ఇంత గొప్ప అద్భుతాలు మన జీవితంలో జరిగాయంటే వారి ప్రార్థన చేస్తే దయ్యములు గంటకి పారిపోయారంట, వారు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు బతుకలు చేశారంట, వారు ప్రార్థన చేస్తే ఎలాంటి రోగాలైనా, అది క్యాన్సర్ కావచ్చు, కుష్ఠం కావచ్చు, ఫిక్స్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఒక దెబ్బతో పోయాక పరిశుద్ధాత్మతో నింపబడితే నీ ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయి, అద్భుత ఆశ్చర్యకాలు నీ ద్వారా జరుగుతాయి. మేము ప్రతి ప్రార్థన చేసామండి, జ్వరం వచ్చిందండి, ప్రార్థన చేసి పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నామండి, పల్లెలకు జ్వరం పోయిందండి. నువ్వు ప్రార్థన చేసి పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నా, ప్రార్థన చేయకుండా పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నా జ్వరం పోతుంది. అది అర్థం కాదు. తలనొప్పి వచ్చిందని ప్రార్థన చేసామని శారీరక టాబ్లెట్ వేసుకున్నాడు, కొత్తగా వేస్తున్నావు తలనొప్పి ప్రార్థన చేయాలి, నువ్వు శారీరక టాబ్లెట్ కాకపోదా. అద్భుతం అంటే జ్వరం పోవడము, అద్భుతం అంటే తలనొప్పి పోవడము కాదండి. చాలా మంది అద్భుతం అంటే జ్వరాలు పోవడము, తలనొప్పి పోవడం కాదు. అసలు వ్యాధి చికిత్సలేని వాడికి నీ ద్వారా చికిత్స చేయాలి. ఆ కాలంలో చచ్చిపోయే వాడిని ఏమైనా లేడు.
క్రిస్తున్నారు ఎవరు బాగోలేడు. కృష్ణుడు ఉన్నారు ఎవరు బాగోలేడు. ధైర్యం పోలేడు. అలాంటి కార్యం వారు చేశారు. ఏ టాబ్లెట్ వాడలేదు, ఏ మెడిసిన్స్ వాడలేదు, ఏ సూది వేయలేదు, ఏ ఇంజక్షన్ ఇవ్వలేదు, ఏ మంత్రాలు చేయలేదు. ఒక్కటే పరిశుద్ధాత్మతో నింపలేదు. యేసునామములో అంటే పోతుంది. యేసునామములో కలుగు అంటే కలుగుతుంది. యేసునామములో స్వస్థత రా అంటే వస్తున్నది ఏదైనా కావచ్చు. యెషయా అరణ్యంలో నిలబడుకొని ఎముకలన్నీ పడుంటే యేసు నామములో ఎముకలన్నీ ఒక్క చోట కూర్చోబడి సైన్యము కావాలని ప్రకటిస్తే ఎముకలన్నీ సైన్యం అయిపోయాడు. హల్లెలూయా. పేతురు యోహాను దేవాలయం వైపు సుందరమైన దేవాలయం నడుచుకుంటూ వెళ్తుంటే 40 సంవత్సరాల నుంచి ఒక కాలు లేకుండా అక్కడ పడి ఉంటే వాళ్ళు చూసి యేసు నామములో లేచి నడు అంటే ఒక దిక్కులు లేచి నడిచాడంట. నూతన పట్టణంలో ఐలియా వారు 8 సంవత్సరాల నుంచి పక్షవాయు బాధపడుతుంటే యేసు నామములో స్వస్థత కలుగు కాబట్టి పక్షవాయు వదిలినట్టారు. పౌలు గారు ఉపదేశం చేస్తుంటే ఒక నిద్రపోయి బైబిల్ లేకుండా నిద్రపోయి పై అంతస్తు కింద పడి చచ్చిపోయాడంట. చచ్చిపోయిన తర్వాత పౌలు గారు దగ్గర పోయి తీర్పుకు నా సహోదరుడు చచ్చిపోయామని బాధపడి యేసు నామములో మరణ ప్రాణం వచ్చును కాక అంటే వచ్చి బతికేశాడంట. పేతురు చనిపోయిన బిడ్డ రాయలేదు, కవితాన్ని లేపలేదా, చచ్చిపోయింది. అందరూ ఇంకా పాడి కట్టి ఎత్తుకోవాల్సిందే. అందరూ ఏడుస్తున్నారు. లోపల యేసు నామములో అంటే కవిత చేస్తుందంట. ఎవరు వీళ్ళు? పైనుంచి ఊడిపడ్డారా? ఆకాశం నుంచి వచ్చిన దూతలా? ఇలా మిఠాయిలు దూత, గబ్బునీళ్ళు దూత, కొన్ని యోగాకు వచ్చిన సేడ దూత. ఎవరండి? సాధారణ వ్యక్తులు, నీలాగా నాలాగా మామూలు వ్యక్తులు. మనం తినేవా వారు తినేవాళ్ళు, మనం తెలిసేటప్పుడు వాళ్ళు తెలిసి సాధారణ వ్యక్తులు అండి. సాధారణ వ్యక్తులు పరమైన అద్భుత ఆశ్చర్యాలు చేశారంటే కారణం పరిశుద్ధాత్మ నింపుదల కలిగి. మూడో స్టేషన్ ఏంటంటే ఎవ్వరు ఊహించిన కార్యాలు, ఎవ్వరు అనుకోని కార్యాలు, అసలు ఇలా జరుగుతాయా అని తెలియని కార్యాలు నువ్వు చేస్తావు. పరిశుద్ధాత్మతో నింపబడడం చాలా 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 ఇంపార్టెంట్. చాలా మంది వ్యక్తులు చాలా మంది నింపబడిపోతుంటారు. కొందరు కక్షలతో నింపబడిఉంటారు, కొందరు అసూయలతో నింపబడిఉంటారు, కొందరు గొడవలతో నింపబడిఉంటారు, కొందరు కామమోహంతో శరీర కార్యాలతో నింపబడిఉంటారు, కొందరు పగతో నింపబడిఉంటారు, కొందరు డబ్బు సంపాదించిన కోరికతో, కొందరు ఆస్తి సంపాదించిన కోరికలతో నింపబడిఉంటారు. యవనస్తులు నీకు ఏదైతే నిలబడతారో చెప్పాల్సిన పర్లేదు. ఒక యవనస్తులు ఎవరితో నిలబడాలంటే ప్రియా నా గుండె నిండిపోయినా ప్రియా అన్నాడు వీడు. అమ్మాయి దగ్గర ఏమా ఎవరితో నిలబడాలంటే సఖి నా గుండె కూడా నిండిపోయి నా తప్పులంతా నీయే అంటాడు ఈ సఖి. ఆ ప్రియ అడిగింది ఈ సఖి ఇవ్వకపోయినా, ఈ సఖి బదులు ఆ ప్రియ కొనిపోయినా ఆ సఖి ఆ ప్రియ ఈ గుండెకాయని మొత్తం చేస్తుంది, ప్రేమ చేస్తుంది. ఎప్పుడైతే ప్రేమపై గుండె బదులైపోతుందో ఈ ప్రియగాని చేతులకి మద్దు సీసాలు నిండిపోతాయి, గడ్డంలో కళ్ళకి బొచ్చంగా నిండిపోయి ఈ దేవదాసు అక్కడనే కుక్కపిల్లని వెళ్ళిపోతాయి. ఈ సఖీ చేతులేమో కళ్ళంతా నయగారు జలపాతాలు నిండిపోయి జలపాతం దుఃఖేస్తారంటే అంత వాడే అనుకున్నా, అంత సరసంగా అంత ఇచ్చేస్తాయి. ఎవరేమన్నా నిన్ను ఎవరు కొనేమన్నాడు, ఎవరేమన్నాడు నిన్ను? దేంతో నింపబడుతున్నాను మీరు? పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ఈరోజు మీకు 4 విషయాలు నేను చెప్పాను. పరిశుద్ధాత్మ ఎంత ప్రాముఖ్యమైనదో మీకు తెలియజేశాను 4 మాటల ద్వారా. బాప్టిజం తీసుకుంటే ఒక వెళ్ళిపోవు. బైబిల్ అంటే సృష్టి ప్రారంభం నుంచి అంతం వరకు పరిశుద్ధాత్మ పొంది తర్వాత యేసు ఈ లోకం వచ్చిందనుకంటే
పరిశుద్ధాత్మ దేవుని ఈ రోజు వచ్చా ఆ రోజే అతి ముఖ్యమని తెలుసుకున్నాం. తర్వాత సంఘం ఆవిర్భవించిన రోజు పరిశుద్ధాత్మ వచ్చిన రోజుని తెలుసుకున్నాం. తర్వాత పరిశుద్ధాత్మ యొక్క ప్రయోజనాలు కలిగే లాభాలైన 7 లాభాలు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ పొందుకుంటే నూతన కార్యాలు మొదలవుతాయి. పరిశుద్ధాత్మ పొందుకుంటే నిర్జీవమైన జీవంలోకి వచ్చేస్తాయి. పరిశుద్ధాత్మ పొందుకుంటే అత్యున్నత స్థాయి బానిసైనా సరే గొప్ప అత్యున్నత స్థాయి అధికారిగా మార్చబడతాడు. పరిశుద్ధాత్మ పొందుకుంటే ఎన్నిక లేని వాడు బలమైన గొప్ప జనంగా మార్చబడతాడు. పరిశుద్ధాత్మ పొందుకుంటే సాధారణ వ్యక్తులు అసాధారణమైన బలాన్ని కలిగి ఆశ్చర్యమైన అద్భుతం ఊహించలేని కార్యాల వ్యక్తులుగా మార్చబడతారు. పరిశుద్ధాత్మ పొందుకుంటే పాపులు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ అంటే దేవుని వాక్యంలో బలంగా ఉండాలి. అంటే బైబిల్ మనం బాగా చదవాలి, దివారాత్రులు ధ్యానించాలి. 1 గంట 2 గంటలు నీకు ఎప్పుడు ఖాళీ సమయం దొరుకుతుందో ఖాళీ సమయం దొరికినందుకు బైబిల్లో చదవాలి. నీకు ఎప్పుడు సమయం దొరుకుతుందో అదంతా బైబిల్లోనే నీ ధ్యాస ఉండాలి. రెండోదిగా నువ్వు బాప్తిస్మం ఖచ్చితంగా రావాలి. మూడోదిగా ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలి. పండుగల్లో పబ్బాల్లో మీ స్నేహితుల మధ్య మీ బంధువుల మధ్య కాదు, ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపాలి. ఆసక్తి మీలో ఉండాలి. చివరిగా 5వదిగా కనిపెట్టి ఎదురు చూడాలి. ఏ 5 చెప్పాను? పరిశుద్ధాత్మ పొందుకోవడానికి సూచనలు 3 చెప్పాను. అన్య భాషలతో మాట్లాడుతాం. రెండోదిగా నీ స్వరంలో గంభీరం, ఆత్మలో ఉజ్జీవం ఉంటుంది. మూడోదిగా నీ ద్వారా ఊహించని అద్భుత కార్యాలు, బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. సో ఈ పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్ మీరు గుర్తుపెట్టుకొని ఆ పరిశుద్ధాత్మ అందించే ప్రయోజనాలు మీరు అందరూ పొందుకొని ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకొని నింపబడి ఆ పరిశుద్ధాత్మ సూచనలు మీరు పొందుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపేలాగా పరలోక రాజ్యంలో చేర్చేలాగా ఒక దృఢ నిశ్చయాన్ని తీసుకోండి. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యలు రెడీగా ఉన్నారండి. వాళ్ళందరూ పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తున్నారు. మన కోసం చెప్పంటే విశ్వాసులు, క్రైస్తవులు వాళ్ళందరూ యేసు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. విశ్వాసులే, క్రైస్తవులే. కానీ 5 మంది మాత్రమే ఆ రాకడలో ఎత్తబడ్డారు. 5 మంది మాత్రం విడవబడ్డారు. 5 మంది బుద్ధిగల కన్యకలు మాత్రమే ఆ పెళ్లి విందులోకి వెళ్ళారు. 5 మంది బుద్ధి లేని కన్యకలు బయటకు త్రోయబడ్డారు. కారణం ఏంటి యేసయ్య అంటే ఒక్కటే, వారి దగ్గర నూనె లేదు. యేసు ప్రభు చెప్పిన మాట కాబట్టి ఏం చెప్పరు. ఏంటి రీజన్? వాళ్ళు కూడా ఎదురు చూశారు కదా, వాళ్ళు కూడా నీకోసం ఎదురు చూస్తుంది. వాళ్ళ ముందు సంప్రదాయాన్ని, ఆచారాన్ని, అలవాన్ని, విగ్రహాలని, శరీర కార్యాలని, అన్ని లోకృష్ణ అన్నింటినీ విడిచిపెట్టేసి వాళ్ళు కూడా ఎదురు చూశారు కదా. మరి ఎందుకు వీరు మాత్రం ఎత్తబడ్డారు? ఎందుకు వీరు మాత్రం పెళ్లిందుకు రప్పించబడ్డారు? ఎందుకు వీరు మాత్రం పెళ్లిందుకు త్రోసివేయబడ్డారంటే యేసు ప్రభు చెప్పింది ఒకే ఒక రీజన్, వారి దగ్గర నూనె లేదు. ఏమైందంట? నూనె లేదు. యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తుండొచ్చు. నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు ఎదురు చూస్తుండొచ్చు. అయితే నీ దగ్గర నూనె అయిన పరిశుద్ధాత్మ లేకపోతే, నూనె అయిన పరిశుద్ధాత్మను నింపకపోతే, నూనె అయిన పరిశుద్ధాత్మ నీవు తాకపోతే నిజంగా మీ కుమారుడు బిడ్డ దేవుడు జాగ్రత్త. ఆ పరలోకాన్ని పొందుకోలేమో జాగ్రత్త. మనం బ్రతుకుతున్నదే, మనం జీవిస్తున్నదే, మనం అన్ని వదులుకొని బ్రతుకుతున్న కారణమే పరలోకంలో చేరి యేసు ప్రభువును ముఖాముఖిగా చూడాలని. అలా ముఖాముఖిగా చూడాలంటే పరిశుద్ధాత్మ నింపుదల చాలా చాలా అవసరం. పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే ఖచ్చితంగా పరలోక రాజ్య ప్రవేశం లేదండి. ఇది నా మాట కాదు, స్వయంగా యేసు ప్రభు చెప్తున్న మాట. స్వయంగా
యేసు ప్రభు ఇచ్చిన ఈ వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ఇప్పుడున్న చిన్నలు తగ్గుని ముసలి వారి వరకు ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మ పొందుకోవాలని, పరిశుద్ధాత్మ పొందుకొని ఆయన రాకడకు ఎదురు చూస్తూ ఆయన రాకడకు ఎత్తపడాలని నిశ్చయత కావాలి. యేసయ్యను పరిశుద్ధాత్మ అభిషేకించు. మీరు ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోకపోతే యేసయ్య ఈ రోజు నీ పరిశుద్ధాత్మ నింపబడాలయ్యా, నన్ను పరిశుద్ధాత్మ తాగయ్యా అంటూ ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నవారైతే ప్రభు ప్రతిరోజు నన్ను పరిశుద్ధాత్మతో నింపడని ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ప్రార్థన చేస్తున్నాను.